రైట్. ఎక్స్పాండెడ్ కోర్ కరికులం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ విజువల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్. ఒక విజువల్లీ ఛాలెంజ్ స్టూడెంట్ మనం హ్యాండిల్ చేయాలంటే డెఫినెట్ గా ఈ టాపిక్స్ మీద గ్రిప్ ఉంటే మనకు ఎక్కడైనా, మన తెలంగాణ కాదు, నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ ఎక్కడైనా మనం సస్టైన్ కాగలిగేటటువంటి స్కిల్స్ మనకు వస్తాయి. సో కాబట్టి దీంట్లో నుంచి కూడా మనం ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ చాలా వరకు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా అందరు గమనించండి. మనం మీ అందరికి యాక్సెస్ ఉండే విధంగానే మూవ్ అయ్యాం. సో నిన్న మనం ఎక్స్పాండెడ్ కోర్ కరికులం అంటే ఏంటి, దాంట్లో కాంపోనెంట్స్ ఏంటి అనేది చూసాం. ఇంతే, ఈ 2 పాయింట్స్ మనం డిస్కస్ చేయడం జరిగింది. ఎక్స్పాండెడ్ కోర్ కరికులంను గతంలో ప్లస్ కరికులం అనేవాళ్ళం. అందుకే మీకు హెడ్డింగ్ అక్కడ ఎక్స్పాండెడ్ కోర్ కరికులం పబ్లిక్ ప్లస్ కరికులం అని పెట్టాను. కొన్నిసార్లు ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు. ఎక్కడ అడిగారని మీకు డౌట్ రావచ్చు. మనం మొన్న కూడా అంటున్నాం, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో వచ్చిందా, ఇట్లాంటివి వచ్చినాయి అనేది. మాకు బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ లో కానీ, అంటే ఇయర్ ఎండ్ ఎగ్జామినేషన్ లో, సెమిస్టర్ ఎగ్జామినేషన్ లో, డిప్లొమా కానీ, అలాగే గతంలో జరిగినటువంటి ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ బోర్డ్ ఎగ్జామ్స్ కానీ, ముఖ్యంగా నెట్ అండ్ సెట్ లో, దీంట్లో కూడా ఒక 6 to 7 క్వశ్చన్స్ స్పెషల్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఉన్నాయి మీరు. సో వీటన్నిటితో చూస్తే మనం ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి, సో దీంట్లో ఇంకొక పాయింట్ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఫస్ట్ పాయింట్ ఏంటి, మనం ఎక్స్పాండెడ్ కోర్ కరికులం ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ప్లస్ కరికులం. Expanded core curriculum is most important in the education of visual impaired children. దృష్టి లోపం ఉన్నటువంటి పిల్లల విద్యలో ప్లస్ కరికులం కానీ ఎక్స్పాండెడ్ కోర్ కరికులం అనేది చాలా ప్రాముఖ్యత ఉంటుంది. నిన్నే మనం అన్నాం, ఒక పిల్లవాడు, ఒక విజువల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్ ఈజ్ ఏబుల్ టు రీడ్ అండ్ రైట్ అంటే దానికి కారణం ఏంటి అంటే ఎక్స్పాండెడ్ కోర్ కరికులం. పిల్లవాడు విద్యావంతుడు అవుతున్నాడు, చదువుతున్నాడు, రాస్తున్నాడు అంటే దానికి కారణం ఏంటి అంటే అతనికి ఎక్స్పాండెడ్ కోర్ కరికులం గురించి అవగాహన ఉంది. కాబట్టి ఎక్స్పాండెడ్ కోర్ కరికులం ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ టు విజువల్లీ ఇంపైర్డ్ చిల్డ్రన్. దెన్ ఎక్స్పాండెడ్ కోర్ కరికులం ఆర్ ప్లస్ కరికులం ఈజ్ నాట్ అన్ ఎక్స్ట్రా కరికులం అని కూడా అన్నాం, నిన్న కూడా అన్నాం. దీన్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. ఎక్స్పాండెడ్ కోర్ కరికులం అనేది అదనంగా బోధించేటటువంటి, అంటే అదనంగా ఇతనికి అధిక భారం అయితే కాదు స్టూడెంట్. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అనేటివి పిల్లవాడికి అదనంగా బర్డెన్ అయితే కాదు. వీటిని ఏమంటున్నాం, సబ్స్టిట్యూట్ యాక్టివిటీ అంటున్నాం. ఎక్స్పాండెడ్ కోర్ కరికులం ఈజ్ సబ్స్టిట్యూట్ యాక్టివిటీ, అంటే ప్రత్యామ్నాయంగా మనం నేర్పించేది. క్వశ్చన్ ఇలాగే అడుగుతాడు మనం, ప్లస్ కరికులం అనేది సబ్స్టిట్యూట్ యాక్టివిటీయే కాదా, లేదా ఇది ఒమిట్ చేయవచ్చా, లేదా సబ్స్టిట్యూటా, లేదా ఎందుకోసం దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారనే దాన్ని అడగవచ్చు. దెన్ ప్లస్ కరికులర్ యాక్టివిటీస్ ఎన్హాన్స్ ద నెసెసరీ స్కిల్స్. ఏదైతే విజువల్లీ ఛాలెంజ్డ్ పిల్లవాడికి అత్యవసరం అంటున్నామో, నెసెసిటీ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేర్చుకోవడానికి ఈ కరికులం అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. సో ఎక్స్పాండెడ్ కోర్ కరికులంలో కాంపోనెంట్స్ ఎన్ని ఉంటాయి అని అడుగుతాడు. ఎన్ని కాంపోనెంట్స్ ఉండొచ్చు అని వచ్చినాం. 9 కాంపోనెంట్స్ అని నిన్న మనం చెప్పాం. మనం ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ ను మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. సో కాబట్టి 9 కాంపోనెంట్స్ ఉన్నాయి దీంట్లో. క్వశ్చన్ అడిగే విధానం ఏంటంటే ప్లస్ కరికులర్ లేదా ఎక్స్పాండెడ్ కోర్ కరికులం, హౌ మెనీ కాంపోనెంట్స్ ఇన్ ఎక్స్పాండెడ్ కోర్ కరికులం? 9. సో దాంట్లో ఫస్ట్ ఏంటంటే బ్రెయిన్ మెకానిజం అనొచ్చు. దాన్ని మనం ఇక్కడ కాంపెన్సేటరీ స్కిల్స్ లో ఫస్ట్ వన్ బ్రెయిన్ మెకానిజం అంటాం. బ్రెయిన్ మెకానిజం అంటే హౌ టు రైట్ అండ్ హౌ టు రీడ్ బ్రెయిన్ స్క్రిప్ట్. బ్రెయిలీ స్క్రిప్ట్ రాసే విధానం, చదివే విధానం అనేది బ్రెయిన్ మెకానిజం అని చెప్పొచ్చు మనం. దెన్ సెకండ్ వన్ ఏంటి కాంపోనెంట్ అంటే ఓరియంటేషన్ మొబిలిటీ, అంటే నడకకు సంబంధించినటువంటి టెక్నిక్స్ ఇవి. నడకకు సంబంధించినటువంటి టెక్నిక్స్ అంటున్నాము. అంటే
వాళ్ళు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ఇండిపెండెంట్ గా వెళ్ళడానికి కావలసినటువంటి కౌశలాలు దీంట్లో మనం నేర్పిస్తాం. సో విజువలీ ఛాలెంజ్డ్ వాళ్ళు ఇండిపెండెంట్ గా ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళడానికి ఈ ఓరియంటేషన్ మొబిలిటీ స్కిల్స్ అనేది మ్యాండేటరీ. మనం ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక పర్సన్ కి ఎడ్యుకేషన్ లేకపోయినా లైఫ్ లీడ్ చేయొచ్చు సొసైటీలో, కానీ మొబిలిటీ లేకుంటే సోషలైజ్ కావడం అనేది కుదరదు. మొబిలిటీ ఉంటేనే కదా మెయిన్ స్ట్రీమ్ లోకి వెళ్ళేది, సమాజంలో విలీనమయ్యేది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఓరియంటేషన్ మొబిలిటీ స్కిల్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ స్కిల్స్ ని మనం ఎప్పుడు నేర్పించాలి అంటే పాఠశాలలో జాయిన్ అయినటువంటి సమయంలో ఇమ్మీడియట్ గా వాటిని నేర్పించాలి. మనం అక్షరాలు దిద్దించడం కాదు, పాఠశాలలో చేర్పించిన తర్వాత ముందు మొబిలిటీ స్కిల్స్ వీలైతే బిఫోర్ స్కూల్ ఏజ్. బిఫోర్ స్కూల్ ఏజ్ ఉంటే డ్రాప్ అవుట్ ఉండదు, అబ్సెన్సీస్ అంటే ఆబ్సెంట్ అనేది ఉండదు. కాబట్టి ఇది వన్ ఆఫ్ ది మేజర్ కాంపోనెంట్ అంటున్నాం. దెన్ థర్డ్ కాంపోనెంట్ ఏంటి, ఇండిపెండెంట్ లివింగ్ స్కిల్స్ అంటున్నాం. అంటే రోజువారీ పనులు స్వంతంగా చేసుకోవడం, దాన్ని ఇండిపెండెంట్ లివింగ్ స్కిల్స్ లేదా ఏడిఎల్ స్కిల్స్ అని మనం పిలుస్తూ ఉంటాం. యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ స్కిల్స్. ఇక్కడ అబ్రివేషన్ చాలా ఇంపార్టెంట్. ఓఎన్ఎం అంటాడు, ఓఎన్ఎం స్టాండ్స్ ఫర్ అని అడగొచ్చు. ఓఎన్ఎం స్టాండ్స్ ఫర్ అంటే ఓరియంటేషన్ అండ్ మొబిలిటీ. ఐఎల్ఎస్ స్టాండ్స్ ఫర్ అంటారు ఇండిపెండెంట్ లివింగ్ స్కిల్స్. ఐఎల్ఎస్ స్టాండ్స్ ఫర్ ఇండిపెండెంట్ లివింగ్ స్కిల్స్. దాన్నే మనం ఆల్టర్నేటివ్ వర్డ్ యూజ్ చేస్తున్నాం ఏడిఎల్ అని. ఏడిఎల్ స్టాండ్స్ ఫర్ అని కూడా అడగొచ్చు మనం. ఏడిఎల్ ను విపులీకరించండి అంటే దాన్ని ఏం చెప్పాలి మనం, యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ స్కిల్స్. దెన్ సెన్సరీ ఎఫిషియన్సీ అనేది ఇంకొక కాంపోనెంట్. సెన్సరీ ఎఫిషియన్సీ అంటే మనం ప్రీవియస్ క్లాస్లో అనుకున్నాం, ఒక వ్యక్తి ఎక్కువ సమాచారాన్ని సేకరించడానికి విజన్ అనేది ఉపయోగపడుతుంది. దాదాపుగా 80 నుంచి 82% చూపు ద్వారానే గ్రహిస్తాం అన్నాం. మరి చూపు కోల్పోతే సబ్స్టిట్యూట్ గా ఉన్న అంటే మిగతా జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో మిగతా 5 జ్ఞానేంద్రియాలు ఉంటాయి. ఉన్నవే 5 కదా, మీరు ఒకటి లోపించింది అన్నారు, మళ్ళీ 5 ఎక్కడ ఉంటాయని ఒక డౌట్ కూడా రావచ్చు. కెనెస్థెటిక్ సెన్స్ అనేది కూడా వన్ ఆఫ్ ది సెన్స్ అంటాము. అందుకని మనం 5 అనే దాన్ని మనం ఉచ్చరిస్తున్నాం ఇక్కడ. సో విజన్ కాకుండా మిగతా 5 జ్ఞానేంద్రియాలను శిక్షణ ఇవ్వాలి. సో అది ఎట్లా శిక్షణ ఇవ్వాలనేది మనం నెక్స్ట్ దాంట్లో కూడా మనం వెళ్దాం, డీప్గా వెళ్దాము. దెన్ నెక్స్ట్ యాక్టివిటీ వచ్చి సోషల్ ఇంటరాక్షన్. సోషల్ ఇంటరాక్షన్ స్కిల్స్ అనేది నేర్పించాలి, మ్యాండేటరీ ఇది. అందుకే మనం ఏమంటున్నాము, హ్యూమన్ అంటే వ్యక్తి అంటే హ్యూమన్ బీయింగ్స్ అంటే సోషల్ ఎనిమల్ అని పిలుస్తాం మనిషిని మనం. సో సొసైటీలో మింగిల్ కావాలి. సో ఏ ఇండివిజువల్ కూడా సొసైటీకి సంబంధం లేదని బతికే వాళ్ళు ఎవరూ లేరు. ప్రతి ఒక్కరు డెఫినెట్గా ఏదో ఒక విషయంలో సొసైటీ మీద డిపెండ్ అయ్యే ఉంటాం మనం. కాబట్టి పిల్లవాడిని ఏం చేయాలి మనం అంటే సోషల్ ఇంటరాక్షన్ స్కిల్స్ అనేది అవసరం, ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేది అవసరం, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది అవసరం. ఇవన్నీ ఎక్కడ నేర్పించాలంటే ఈ సోషల్ ఇంటరాక్షన్ స్కిల్స్ లో భాగంగా మనం దృష్టిలోపం ఉన్న పిల్లలకు నేర్పించాలి. దెన్ రిక్రియేషన్ అండ్ లీజర్ యాక్టివిటీస్, ఇది వన్ ఆఫ్ ది కాంపోనెంట్. చాలా మంది టీచర్లు కూడా ఏమనుకుంటారంటే వీడేం ఆటలు ఆడతాడు, ఆటల సమయంలో ఎక్కడో దగ్గర కూర్చోబెడతా అయిపోతుంది, లేకుంటే ఆటల్లో ఇన్వాల్వ్ చేస్తే కింద పడి దెబ్బలు తగులుతాయి. సో ఇలాంటి కొన్ని థాట్స్ ఉంటాయి టీచర్స్ కూడా. సో అది కాదు, మనం ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ వీ హ్యావ్ టు ఇన్వాల్వ్ దెమ్. అందుకని ఒక టర్మ్ వాడుతూ ఉంటారు ఏంటంటే అటెండెన్స్ ఇన్ ఆల్ యాక్టివిటీస్ అంటాడు. అటెండెన్స్ ఇన్ ఆల్ యాక్టివిటీస్ మీన్స్ so we have to permit them in curricular activities, co-curricular activities, extracurricular activities, recreational activities. సో ఈవెన్ మనం ఎక్కడికి బయటికి వెళ్ళినా మనతో పాటు వాళ్ళని తీసుకెళ్ళడం. సో అప్పుడే వాళ్ళు సోషల్ ఇంటరాక్షన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, ఇంటర్పర్సనల్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, రిక్రియేషనల్ లీజర్ స్కిల్స్ అవుతాయి. మనం చాలా గర్వంగా చెప్పుకునేది ఏంటంటే ఇండియన్ కెప్టెన్, బ్లైండ్ క్రికెట్ కెప్టెన్ అజయ్ రెడ్డి, మన ఆంధ్రప్రదేశ్ తెలుగు విద్యార్థి, మనకు విజువలీ ఛాలెంజ్డ్ తెలుగు పర్సన్, అర్జున్ అవార్డు ఇచ్చారు ఈ మధ్యలో, మీరు అందరు చూసింటారు.
మరి రిక్రియేషనల్ యాక్టివిటీస్ వాళ్ళు పార్టిసిపేట్ చేయకపోతే మరి ఈరోజు అర్జున్ అవార్డు వచ్చేదా? చాలా రేర్ పీపుల్ కు అర్జున్ అవార్డు వచ్చింది మన భారతదేశంలో. దాంట్లో అజయ్ రెడ్డి కూడా మన తెలుగు విద్యార్థి కావడం చాలా గర్వం నిజంగా కూడా. కాబట్టి మనం స్టూడెంట్ లో చాలా ఇన్నర్ స్కిల్ ఎబిలిటీస్ ఉన్నాయి, వాటిని మనం వెలికి తీయాలంటే డెఫినెట్ గా ఇట్లాంటి గేమ్స్ లో కూడా పార్టిసిపేట్ చేయాలి. మా స్టూడెంట్స్ స్పెయిన్ వెళ్ళి చెస్ ఆడొచ్చారు. క్రికెట్ మనకు తెలుసు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా 5 మెంబర్స్ ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారు. అడాప్టివ్ గేమ్స్ అన్ని ఆడుతున్నారు. ఇవన్నీ మనకు పార్ట్ ఆఫ్ సిలబస్ నెక్స్ట్ దాంట్లో ఉంటుంది వీళ్ళకి, అవన్నీ కూడా చూస్తాం మనం. కాబట్టి లీజర్ అండ్ రిక్రియేషన్ లీజర్ యాక్టివిటీస్ నేర్పించాలి. దెన్ కెరీర్ ఎడ్యుకేషన్. సో కెరీర్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. మన బ్రెయిన్ నేర్పిస్తే వాడు లైఫ్ సెటిల్ అయిందని కాదు, కెరియర్ పాత్ అనేది మనం చూపించాలి. అందుకే టీచర్ని ఏమంటున్నాం మనం? నావిగేటర్ అంటున్నాం, గైడ్ అంటున్నాం, మనం మెంటర్ అంటున్నాము. సో ఆ రకంగా పిల్లవాడికి ఒక కెరీర్ ఎడ్యుకేషన్, ఏ వైపు వెళ్తే మనకి ఎలాంటి కెరియర్ ఉంటుంది, సో ఏది యాక్సెసిబుల్ గా ఉంటుంది, ఏది విజువల్లీ ఛాలెంజ్డ్ ఆన్ పర్ విత్ నార్మల్ తో చేయగలడు, ఇలాంటి స్కిల్స్ అనేది కూడా అవసరం మనకు. దెన్ యూజ్ ఆఫ్ అసిస్టివ్ టెక్నాలజీ. సో యూజ్ ఆఫ్ అసిస్టివ్ టెక్నాలజీ ఎంత బాగా ఉపయోగపడుతుందో చెప్పడానికి మనకు తెలుసు. ఈరోజు మనం అందరం జాయిన్ అయినామంటే టెక్నాలజీ బేస్గానే. కోవిడ్ మనకు ఒక మంచి లెసన్ నేర్పిపోయింది. బిఫోర్ కోవిడ్ మనకి ఇలాంటి వర్చువల్ మీటింగ్స్ అనేది చాలా అరుదు. అసలు ఎంత వింతగా చూసేది. అబ్రాడ్ లో ఉన్న వాళ్ళకు మ్యాథ్స్ సైన్స్ చెప్తున్నారు, ఇక్కడ నుంచి అరే ఎలా చెప్తారు, అసలు ఎలా పాసిబుల్ అవుతుంది అనేది మనం కూడా వింతగా చూసేది. ఈరోజు యూజ్ ఆఫ్ అసిస్టివ్ టెక్నాలజీ వల్ల కొన్ని వేల మంది ఒక 6 నెలల 1 సంవత్సరం క్రితం తెలంగాణ గవర్నమెంట్ మీ అందరు తెలుసు 50,000 మందికి ఎట్ ఎ టైం జూమ్ మీటింగ్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చింది. గవర్నమెంట్ టీచర్స్ కి 50,000 మెంబర్స్. మరి ఇంతమందిని ఒక ప్లాట్ఫామ్ తీసుకురాగలిగేటటువంటి ఎట్లా తీసుకొచ్చామంటే యూజ్ ఆఫ్ టెక్నాలజీ వల్ల అయింది. కాబట్టి విజువల్లీ ఛాలెంజ్డ్ థరోలీ వాళ్ళకి తెలుసు ఈ టెక్నాలజీ ఎలా యూజ్ చేయాలనేది. సో మీ ముందు ఇప్పుడు ఈ మొన్న జరిగినటువంటి సెషన్స్ అన్ని మీ దగ్గరకు వచ్చినాయంటే మలియా బేగం కానీ మిగతా ఫ్రెండ్స్ అందరు కూడా వర్క్ చేస్తున్నారంటే ఈ టెక్నాలజీ బేస్గానే. దెన్ సెల్ఫ్ డిటర్మినేషన్ స్కిల్స్ అని. సో ఈ సెల్ఫ్ డిటర్మినేషన్ స్కిల్స్ కూడా కంపల్సరీగా పిల్లలకు నేర్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళకు అంటే వాళ్ళంతటి వాళ్ళు సెల్ఫ్ గా నిర్ణయాలు తీసుకోవడం కానీ, డిపెండెన్సీ తగ్గడం కానీ, లేదా ఎప్పుడైతే సెల్ఫ్ నిర్ణయాలు తీసుకోవడం అంటే వాళ్ళకు మనం ప్రయారిటీ ఇచ్చినట్టే కదా. సో వాళ్ళకే ఒపీనియన్ వదిలేస్తా ఉన్నాం మనం. సో లీనియస్ అనేటటువంటిది, లీనియస్ ఇట్ మీన్స్ ఫర్ టేకింగ్ డెసిజన్స్ అన్నట్టు. సో ఇలా మనకు ఈ 9 కాంపోనెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుంది మనకంటే, ప్లస్ కరిక్యులర్ స్కిల్స్ ఆర్ పెక్యులర్ టు విజువల్లీ ఇంపైర్డ్ చిల్డ్రన్ అంటుంది. ప్లస్ కరిక్యులర్ యాక్టివిటీస్ అనేటటువంటిది పెక్యులర్ టు విజువల్లీ ఇంపైర్డ్ చిల్డ్రన్ అంటున్నాము. ఇది చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా. ప్లస్ కరిక్యులంలో మెన్షన్ చేసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ విషయాలు దీంట్లో ఉంటాయి. అంటే ప్రత్యేకమైనటువంటివి ఇక్కడ మనం పెక్యులర్ అని దాన్ని ఎలా తీసుకోవాలంటే, ప్లస్ కరిక్యులర్ యాక్టివిటీస్ ఆర్ పెక్యులర్ టు విజువల్లీ ఇంపైర్డ్ చిల్డ్రన్. చాలా ప్రత్యేకమైనటువంటివి. నిన్న అన్నాం మనం, ఇది ప్లస్ కరిక్యులర్ యాక్టివిటీస్ అనేది హెచ్ఐకో ఐడి వాళ్ళకు ఉండదు, కేవలం విజువల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకే ఉంటుంది. క్వశ్చన్ అడిగే విధానం కూడా అడగొచ్చు. ప్లస్ కరిక్యులర్ యాక్టివిటీస్ ఆర్ రిలేటెడ్ టు డాష్, హియరింగ్ ఇంపైర్మెంట్, విజువల్ ఇంపైర్మెంట్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఆర్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీస్ అంటారు. సో కాబట్టి మనం విజువల్లీ ఛాలెంజ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎట్లా ఉండొచ్చు అంటే, ద సైటెడ్ హ్యావ్ న్యాచురల్. అంటే ఇక్కడ దృష్టి ఉన్నటువంటి వ్యక్తులు అభ్యసించేటటువంటి విధానం ఏంటి? ద సైటెడ్ హ్యావింగ్, సైటెడ్ పీపుల్ హౌ టు గెట్ ఇన్ఫర్మేషన్, దోస్ హ్యావింగ్ సైట్ అన్నట్టున్నాం. ఎవరైతే విజన్ ఉంటుందో, ఎవరైతే సైట్ ఉంటుందో వాళ్ళు నేర్చుకునే విధానం ఏంటి? దే ఆర్ లెర్నింగ్ త్రూ న్యాచురల్ వే ఆర్ న్యాచురల్ లెర్నింగ్. వాళ్ళు ఎట్లా నేర్చుకుంటారు? సహజ అభ్యసనం ద్వారా నేర్చుకుంటారు. సహజ అభ్యసనం అంటే ఏంటి? చూడగలరు, వినగలరు, రాసింది వాళ్ళు కాపీ చేసుకోగలరు. కాబట్టి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. దాన్ని న్యాచురల్ లెర్నింగ్ అంటున్నాం. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ ఎక్స్ట్రా ఎఫర్ట్స్. సో అందరిలాగానే మనం చెప్పుకుంటూ పోతే వాళ్ళు అభ్యసించడానికి అవకాశం ఉంటుంది. కానీ నెక్స్ట్ పాయింట్ ఏంటి? ద విజువల్లీ ఇంపైర్డ్ హ్యావింగ్ మీడియేటర్ లెర్నింగ్. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. మళ్ళీ అందుకే కొంచెం బోర్డులో పెట్టాలి.
సో దృష్టిలోపం ఉన్నటువంటి పిల్లలు అభ్యసించేటటువంటి విధానం ఏంటి అంటే మీడియేటర్ లెర్నింగ్ ఆర్ మీడియేటెడ్ అంటున్నాం. సో అంటే ఏంటి అంటే వీళ్ళ యొక్క బోధనలో డెఫినెట్లీ వీ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ సమ్ యూస్ఫుల్ మెటీరియల్స్ కావచ్చు, లేదా మనలాంటి స్పెషల్ ఎడ్యుకేటర్ల యొక్క ఇంటర్ఫీరియన్స్ అనేది అవసరం ఉంటుంది, లేదా ఇప్పుడే చెప్పినటువంటి ఐసిటి లాంటి డివైసెస్ అనేది లేదా టెక్నాలజీ అనేది అవసరం ఉంటుంది. ఇవేమీ లేకుండా చేయలేము. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు మలియా బేగం మనకి టెక్నికల్ సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఎట్లా చేస్తా ఉంది? తనకు ఒక మీడియేషన్ ఉంది. ఏంటి ఆ మీడియేషన్ అంటే తన మొబైల్లో ఉన్నటువంటి మ్యాటరు, తన ల్యాప్టాప్ లో ఉన్నటువంటి మ్యాటరు రీడ్ చేసేటటువంటి ఆప్షన్ ఉంది కాబట్టి తను ఆపరేట్ చేయగలుగుతుంది, నావిగేట్ చేయగలుగుతుంది. బట్ అదే లేకపోతే మరి కష్టం కదా. అదే మీడియేషన్ అనుకుందాం. ఎగ్జాంపుల్ అంటే మనం విద్యను అభ్యసించడానికి లేదా ఈ సిస్టమ్ను మనం ఆపరేట్ చేయడానికి వాళ్ళకి వాయిస్ అవుట్పుట్ ఉంది కాబట్టి, దాని ద్వారా లేదా సపరేట్ కీస్ ఉన్నాయి కాబట్టి కొన్ని సాఫ్ట్వేర్ మనం ఆపరేట్ చేయడానికి, సో దాని ద్వారా వాళ్ళు అభ్యసిస్తున్నారు. మనం థరోలీ మనకన్నా బాగా కాన్షియస్ గా వాళ్ళు ఉండి నేర్చుకుంటున్నారు. సో ఇవన్నీ మీడియేటర్ లెర్నింగ్ అంటున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ ఎట్లా ఉండొచ్చు అంటే దెర్ ఈస్ నో నీడ్ ఫర్ స్పెషల్ కరికులం ఫర్ విజువల్లీ ఇంపేర్డ్ చిల్డ్రన్. ఈ క్వశ్చన్ అడిగారు గతంలో. ఎట్లా అడుగుతున్నారంటే దృష్టిలోపం ఉన్నటువంటి పిల్లలకు ప్రత్యేకమైనటువంటి పాఠ్య పథకం ఉండాలి అని క్వశ్చన్ అంటాడు. అవునా కాదా? దృష్టిలోపం ఉన్నటువంటి పిల్లలకు ప్రత్యేక పాఠ్య పథకం అవసరమా? అవసరం లేదు. గుర్తుపెట్టుకోవాల్సింది, మనం అనుకోవచ్చు చూపు లేదు కాబట్టి అవసరమే అనవచ్చు. కాదు, చూపు లేనంత మాత్రాన సపరేట్ కరికులం లేదు. ఇప్పుడు 1 to 10th క్లాస్ నార్మల్ పిల్లవాడు ఎడ్యుకేట్ అవుతున్నాడు, అదే సిలబస్ చదువుతున్నాడు. ఏ బుక్స్ అయితే 1 to 10th క్లాస్ వరకు నార్మల్ పిల్లలకి ఇస్తున్నామో సేమ్ బుక్స్ వీఆర్ ప్రొవైడింగ్ ఫర్ విజువల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్. కాబట్టి ఇక్కడ సపరేట్ కరికులం అవసరమే లేదు. అలాగే హియరింగ్ ఇంపేర్డ్ పిల్లలకు తీసుకుంటే కొన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చాము. అక్కడ 2 లాంగ్వేజెస్ అవసరం లేదు వాళ్ళకి. మీకు తెలిసే ఉంటుంది, ఆల్రెడీ మీరు ట్రైన్ చదివారు కాబట్టి. విజువల్లీ ఛాలెంజ్డ్ పిల్లలకు 6 పేపర్లు ఉంటే 6 రాయాల్సిందే. అదే హియరింగ్ ఇంపేర్డ్ పిల్లలకు వస్తే 3 లాంగ్వేజీల్లో త్రిభాష ఉంటుంది కాబట్టి 3 లాంగ్వేజీల్లో ఒకదాన్ని మాత్రమే వాళ్ళు ఎంచుకునే అవకాశం ఉంటుంది. కొన్ని మినహాయింపులు అక్కడ కనిపిస్తుంది, కానీ విజువల్లీ ఛాలెంజ్డ్కు సపరేట్ కరికులం అవసరం లేదు. నార్మల్ వాళ్ళకి ఇచ్చేటటువంటి కరికులమే వీళ్ళకు కూడా ఇస్తారు. కాబట్టి ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. మనం చాలా మంది అనుకుంటే అవసరమే అండి, వాళ్ళు చూడలేనప్పుడు మరి అవసరమే కదా. మీరు అనొచ్చు బ్రెయిలీ ఇచ్చిరు కదా సార్, మరి అది సపరేటే కదా అనొచ్చు. బ్రెయిలీ అనేది స్క్రిప్ట్. ఈ 6 పేపర్లు మనకి 10th వరకు చదివేటట్టు 6 పేపర్లను బ్రెయిలీ స్క్రిప్ట్ లో మార్చగలం తప్ప అందులో కంటెంట్ ఏం మినిమైజ్ చేయలేను. అలాంటప్పుడు మరి సపరేట్ ఎలా అంటున్నాం మనం? కాదు. నెక్స్ట్ క్వశ్చన్ ఎట్లా ఉండొచ్చు అంటే స్పెషల్ అప్రోచెస్ ఆర్ నెసెసరీ ఫర్ విజువల్ ఇంపేర్డ్ చిల్డ్రన్. ఈ 2 పాయింట్స్కి ఇంటర్లింక్ ఉంది. మనం సపరేట్ కరికులం వద్దు, కానీ స్పెషల్ అప్రోచెస్ అనేది చేయాలి దాంట్లో అంటున్నాము. సపరేట్ కరికులం ప్రొవైడ్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు, కానీ ఈ సపరేట్ స్పెషల్ అప్రోచెస్ ఆర్ నెసెసరీ అంటున్నాం మనం. అంటే ప్రత్యేక విధానాలు అంటున్నాం. అక్కడ అప్రోచెస్ అంటే ఏమంటున్నాం అంటే ప్రత్యేక విధానాలు మాత్రం అవలంబించాలి. కంటెంట్ సేమ్ ఉంటుంది, కరికులం ఇస్ సేమ్, బట్ వే ఆఫ్ టీచింగ్ ఈజ్ లిటిల్ బిట్ వీ హావ్ టు చేంజ్. లేదా వాళ్ళకి బోధించేటటువంటి విధానాల్లో మార్పులు తీసుకురావాలి తప్ప కరికులాన్ని మాత్రం మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ప్లస్ కరికులం కెన్ బి ట్రీటెడ్ యాజ్ కాంపెన్సేటరీ కరికులం. ప్లస్ కరికులం కెన్ బి ట్రీటెడ్ యాజ్ కాంపెన్సేటరీ కరికులం ఇన్ అడిషన్ టు ద జనరల్ కరికులం. ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్లస్ కరికులం కెన్ బి ట్రీటెడ్ యాజ్ కాంపెన్సేటరీ కరికులం. కాంపెన్సేటరీ అంటే పరిహారం. మనం వినే ఉంటాం పదాన్ని. మనం దేనికి పరిహారము? విజన్ లోపించినందుకు పరిహారంగా నేర్చుకునేది, అంతే. ప్లస్ కరికులర్ ఆర్ ఎక్స్పాండెడ్ కోర్ కరికులర్ యాక్టివిటీస్ ఆర్ కాంపెన్సేటరీ స్కిల్స్ అంటున్నాము. దృష్టి లోపించినందుకు బదులుగా నేర్చుకునేటటువంటివి ఇవి అంటున్నాము, అంతే. ఇన్ అడిషన్ టు జనరల్ కరికులం, సాధారణ పాఠ్యాంశాలతో పాటుగా ఎవరికైతే చూపు లేనందువల్ల ఆన్ పర్ విత్ నార్మల్ కాలేరు కాబట్టి ఈ కాంపెన్సేటరీ స్కిల్స్ నేర్పిస్తే ఆన్ పర్ విత్ నార్మల్ లేదా
అబోవ్ ద స్టాండర్డ్ ఆఫ్ నార్మల్ చైల్డ్ కన్నా వీళ్ళే ఇంకా ముందుండడానికి ట్రై చేస్తారు. దెన్ నెక్స్ట్ పాయింట్ ఎలా ఉండొచ్చు అంటే అడాప్టెడ్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్. ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ డెఫినెట్ గా అడాప్టేషన్ మీద అడుగుతాం. సో ఇప్పటిదాకా చూడండి మనకు చాలా పాయింట్స్ మనం కవర్ చేస్తాం. దీంట్లో క్వశ్చన్స్ ఎలా రావచ్చు ఒక 10 క్వశ్చన్స్ వరకు ఇట్లా అనుకుంటున్నాం మనం. దెన్ నెక్స్ట్ అడాప్టెడ్ మీద డెఫినెట్ గా ఒక క్వశ్చన్ వస్తుంది. మనం ఏమన్నాం ఇప్పుడే, మనం కరికులం చేంజ్ ఉండదండి అన్నా, కరెక్ట్. అన్ని పాఠ్యాంశాలు సేమ్, బట్ వే ఆఫ్ టీచింగ్ అనేది డిఫర్ కదా. వీళ్ళకి వాడేటటువంటి డివైసెస్ అనేది డిఫర్ గా ఉంటాయి కదా, వేరుగా ఉంటాయి కదా. కాబట్టి దీని మీద మనం ఒక క్వశ్చన్ తప్పనిసరిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. కాబట్టి అడాప్టెడ్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ లో అంటే ఏం చేయాలి, కొన్ని బోధించేటప్పుడు మార్పులు అనేది అవసరము. ఆ మార్పులు ఏంటి, ఎప్పుడు మార్పులు చేయాలి అనేది చూద్దాం దీంట్లో. There is no need to change entire curriculum of the school for visually impaired children. ఇంపార్టెంట్ లైన్ మనం నోట్ చేసుకోవాల్సింది మనకి ఏంటంటే, there is no need to change entire curriculum of the school for visually impaired children. మనం ప్రత్యేక పాఠశాలలో లేదా ఇంక్లూజివ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎంటైర్ సిలబస్ మనం కరికులాన్ని మనం మార్చిన అవసరం లేదన్నాం. బట్ కరికులం షుడ్ బి అడాప్టెడ్. ఉన్న కరికులాన్ని కొన్ని మార్పులు అనేది చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కరికులం షుడ్ బి అడాప్టెడ్ ఫర్ అక్వైరింగ్ ద లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ యాజ్ దట్ ఆఫ్ సైటెడ్ పీర్ గ్రూప్స్. చూపున్నటువంటి సమవయస్కులతో సమానంగా వీళ్ళు విద్యావంతులు కావాలంటే కొన్ని అడాప్టేషన్స్ అన్ని చేయాలి. సో అడాప్టేషన్ ఎందుకు చేస్తున్నాం అంటే, ఆన్ పర్ విత్ నార్మల్ చైల్డ్ తో పాటు కోపప్ కావాలి ఈ దృష్టిలోపం ఉన్నటువంటి పిల్లలు కూడా. అంటే వీ హ్యావ్ టు డూ సమ్ నీడ్ఫుల్ అడాప్టేషన్స్. ఏంటి ఆ నీడ్ఫుల్ అడాప్టేషన్స్ అనేది మనం నెక్స్ట్ చూద్దాం. ద జనరల్ కరికులం విచ్ కంటైన్స్ మోర్ విజువల్ ఎక్స్పీరియన్సెస్. ఇది మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. సాధారణ పాఠ్యాంశాలు మనం చూస్తే ఏముంటాయంటే ఎక్కువ మటుకు దాంట్లో మనం విజువల్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనం గతంలో ఉన్నటువంటి ఎవాల్యుయేషన్ మెథడ్ వేరు, కానీ ఈ ఏదైతే సిసిఈ అనేటటువంటి మెథడ్ వచ్చిందో, కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్, అబ్రివేషన్ కూడా నోట్ చేసుకోవాలి, మీకు తెలిసే ఉంటుంది. కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్, నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటున్నాం మనం. నిరంతర సమగ్ర మూల్యాంకనం ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో అప్పటి నుంచి ఇమేజెస్ బేస్డ్ గా టెక్స్ట్ బుక్స్ తయారు చేయడం ప్రారంభించాం. ఒక పిక్చర్స్ ఇచ్చేసి దాన్ని తీక్షణంగా మనం కొద్దిసేపు పరిశీలించి అది దేనికి సంబంధించినటువంటి పిక్చర్స్ ఉన్నాయి, వాటి మీద ఒక థీమ్ రాయమంటే రాయగలగాలి మనం. సో కాబట్టి అవన్నీ నార్మల్ వాళ్ళకు వచ్చేసి విజువల్ ఎక్స్పీరియన్స్డ్ బేస్డ్ గా ఉన్నటువంటివి చాలా ఉంటాయి. బట్ వాట్ అబౌట్ విజువల్లీ ఛాలెంజ్డ్? వాళ్ళు చూడలేరు కదా, మరి విజువల్స్ ఉంటే ఏం చేయాలి? అప్పుడు వాటిని దేంట్లోకి మారిస్తే మంచిది. మన గవర్నమెంట్ కొన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చింది. ఎక్కడైతే మన విజువల్స్ ఉన్నాయో నీడ్ నాట్ టు అటెంప్ట్ అండ్ యూ హావ్ టు రైట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద సో అండ్ సో, ఆ డయాగ్రామ్ ఇంపార్టెన్స్ దాని గురించి రాసి సరిపోతుంది అండ్ వీఆర్ గోయింగ్ టు గివ్ మార్క్స్ అన్నారు. మరి అది కూడా అన్యాయమే జరుగుతుంది విజువల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి. న్యాయం కాదు. మీరు రాయకపోయినా మార్కులు ఇస్తుంటారు కదా సార్, అది ఎట్లా అన్యాయం అనొచ్చు? రాయకపోయినా మార్కులు అడిగే వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసి విజువల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు. మాకు రాసే విధంగా ఫెసిలిటీస్ ఇవ్వండి, డెఫినెట్ గా వి విల్ ప్రూవ్ అంటారు వాళ్ళు, అంతే తప్ప రాయకుండా మాకు మార్కులు వేయమనే వాళ్ళు చాలా ఎవరో ఒకరిద్దరు ఏదైనా ఉంటే ఉండొచ్చు తప్ప 99% అయితే ఉండరు. కాబట్టి ఇక్కడ జనరల్ కరికులం విచ్ కంటైన్స్ మోర్ విజువల్ ఎక్స్పీరియన్సెస్ అండ్ లెస్ నాన్ విజువల్ ఎక్స్పీరియన్సెస్ అంటున్నాడు. ఇట్ మస్ట్ బి అనలైజ్డ్ టు కన్వర్ట్ విజువల్ టు నాన్ విజువల్ ఎక్స్పీరియన్సెస్ ఫర్ బెటర్మెంట్ ఆఫ్ ద కాన్సెప్ట్ డెవలప్మెంట్ ఫర్ విఐసి, విజువల్లీ ఇంపైర్డ్ చిల్డ్రన్. ఇక్కడ విఐసి అనేది స్మాల్ లెటర్ లో పడింది, అది కొంచెం క్యాపిటల్ లోకి మార్చుకోండి తర్వాత అయినా పర్లేదు. విజువల్ ఇంపైర్డ్ చిల్డ్రన్, దృష్టిలోపం ఉన్నటువంటి పిల్లలకు విజువల్స్ ను మనం నాన్ విజువల్ లోకి మార్చాలి. అది టాక్టైల్ రూపంలోకి అన్నా మార్చు, లేదా ఆడియో రూపంలో కన్నా మార్చు, లేదా ఈ మధ్యలో ఈ జాస్ అనేటటువంటి సాఫ్ట్వేర్ ఏదైతే ఉంది కదా, జాబ్ యాక్సెస్ విత్ స్పీచ్ అని అన్నాం కదా, దాంట్లో ఇమేజ్ రీడర్ కూడా ఆప్షన్స్ వచ్చినాయని విన్నా నేను. అంటే అది ఏం చేస్తుంది, మ్యాటర్ ను చదివి వినిపిస్తుంది జాస్. కానీ ఒకవేళ స్క్రీన్ మీద ఇమేజ్ ఉంటే ఏం చేస్తారు? ఇమేజ్ ను కూడా రీడ్ చేసేటటువంటి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది.
దెన్ నెక్స్ట్ ఇక్కడ అడాప్టేషన్స్, దెర్ ఆర్ 4 సిగ్నిఫికెంట్ స్టెప్స్ టు బి అడాప్టెడ్ అంటున్నాడు. దృష్టిలోపం ఉన్నటువంటి పిల్లలకు బోధించేటప్పుడు 4 ప్రధానమైనటువంటి అడాప్టేషన్స్ ఉన్నాయి. ఈ 4 ప్రధాన అందరికి రావాల్సిందే. అసలు ఈ 4 స్టెప్స్ తెలియకుండా మనం విజువల్ ఇంపేర్డ్ వాళ్ళకి టీచ్ చేయకూడదు. వాస్తవానికి ఈ 4 హెడ్డింగ్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1 ఈజ్ డూప్లికేషన్. నెంబర్ 1 ఈజ్ డూప్లికేషన్. ఈ అడాప్టేషన్స్ 4 ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోండి. యాజ్ ఎ టీచర్ వీ హావ్ టు రిమెంబర్ దట్. సో ఫస్ట్ వన్ ఈజ్ డూప్లికేషన్. డూప్లికేషన్ అంటే పేరులోనే ఉంది. ఏంటి డూప్లికేషన్ అంటే? ఉన్నది ఉన్నట్టుగానే మన వీడు సేమ్ డూబ్ లాక్కున్నాడు అండి, వీడు సినిమా హీరో లాక్కున్నాడు, ఆయన చిరంజీవి లాక్కున్నాడు, లేకపోతే XYZ లాక్కున్నాడు అని చెప్తా. అంటే డూప్లికేషన్ సేమ్ నార్మల్, అంటే ఒక వ్యక్తిని పోలినట్టుగా ఇంకొక వ్యక్తి ఉన్నాడు. అట్లా కాకుండా మనం ఇక్కడ జిరాక్స్ మిషన్ లో ఒక పేపర్ పెట్టామండి. మనం అది బయటికి ఏమొస్తుంది? నువ్వు ఏ పేపర్ పెట్టావో, ఏ ప్రింట్ పెట్టావో అదే వస్తుంది బయటికి. అది డూప్లికేషనే కదా. కాబట్టి ఇక్కడ ఫస్ట్ అడాప్టేషన్ ఏం చేయాలంటే డూప్లికేషన్ అనేది గుర్తుంచుకోండి. డూప్లికేషన్ ఏం చేస్తాం అనేది, ప్రింటెడ్ మెటీరియల్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ బ్రెయిల్ స్క్రిప్ట్. ప్రింటెడ్ మెటీరియల్ కెన్ బి కన్వర్టెడ్ into braille script and practiced without any changes in the format when duplication is not possible. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే మనం అంటే సాధారణ పాఠ్య పుస్తకం ఉందనుకో, దాంట్లో ఏది మనం ఒమిట్ చేయకుండా ఉన్నది ఉన్నట్టుగానే బ్రెయిలీలోకి మార్చడం, అది డూప్లికేషన్. లేదా లార్జ్ ప్రింట్ లోకి మార్చడం, అది డూప్లికేషన్. ఇప్పుడు నేనేదో ఒక బుక్ ప్రిపేర్ చేసి ఇచ్చా మనకి MCQ అని, దాని ఉన్నది ఉన్నట్టుగా నేను 5000 బిట్లు పెడితే 5000 బిట్లను బ్రెయిల్లోకి మార్చడం అనుకో, అదే డూప్లికేషన్ అంటున్నాం. ఇక్కడ ఏ బిట్ కూడా మారలేదు, సైటెడ్ ఏమున్నావో సేమ్ బిట్స్ కన్వర్టెడ్ ఇంటూ బ్రెయిల్ స్క్రిప్ట్, లేదా సేమ్ బిట్స్ కన్వర్టెడ్ ఇంటూ లార్జ్ ప్రింట్. దీన్ని మనం డూప్లికేషన్ అంటున్నాం. ఇక్కడ ఏమన్నా ఒమిట్ చేసామా, మినహాయింపులు ఇచ్చామంటే ఇవ్వలే. కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా బ్రెయిలీలోకో లార్జ్ ప్రింట్ లోకో మార్చడానే డూప్లికేషన్. అంటే దృష్టి లోపం ఉన్న వాళ్ళు నార్మల్ స్క్రిప్ట్ ను చూడలేరు కాబట్టి యూ హ్యావ్ టు ప్రొవైడ్ సబ్స్టిట్యూట్ మెటీరియల్, అదే డూప్లికేషన్ అంటున్నాం. ఇది ఫస్ట్ వన్. దెన్ రెండవది ఏంటి, మోడిఫికేషన్ అంటున్నాం మనం. ఇక్కడ ఒక పాయింట్ చూడండి, లాస్ట్ ఏం రాసాం మనం ఇక్కడ, వెన్ డూప్లికేషన్ ఇస్ నాట్ పాసిబుల్ అంటే ఫస్ట్ టీచర్ గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే డూప్లికేషన్ ఇస్ ద ఫస్ట్ ప్రయారిటీ మనం ఇవ్వాలి. దానికన్నా ముందు ఒక వర్డ్ చెప్పాలి నేను. దృష్టి లోపం ఉన్నటువంటి పిల్లలకు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ గురించి చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఏ దృశ్య అంటే ఏ డివైస్ అనేది సూటబుల్ అని అడగొచ్చు మనకు. ముఖ్యంగా వీళ్ళకు టాక్టైల్, ఎంబోజింగ్ లేదా ఆడియో మెటీరియల్ అనేది మనం వాడుతూ ఉంటాం. కానీ అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే రియల్ ఆబ్జెక్ట్ అనేది చూపించడానికి ట్రై చేయాలి మనం. దృష్టి లోపం ఉన్న పిల్లవాడికి ఏదైనా ఒక వస్తువు గురించి కానీ, లేదంటే ఏదైనా ఒక బర్డ్ గురించో, లేకుంటే మనం ఒక హెన్ను గురించి చూపించాలనుకో, నేను ఒక కోడింగ్ చూపించడానికి డ్రాయింగ్ చేసుకొని వస్తే ఉపయోగం లేదు. సరే చేసుకురా, టచ్ చేసి చూస్తారేమో, కానీ నిజంగా కోడింగ్ తీసుకొని చూపించిన మనకి ఎట్లుంటుంది, ఆ ఎక్స్పీరియన్సెస్ అనేది ఎప్పుడు మర్చిపోరు. కాబట్టి వీ హ్యావ్ టు గివ్ ఫస్ట్ ప్రయారిటీ ఫర్ రియల్ ఆబ్జెక్ట్. ఇఫ్ రియల్ ఆబ్జెక్ట్ ఈస్ నాట్ పాసిబుల్, దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ డూప్లికేషన్, మోడిఫికేషన్, సబ్స్టిట్యూషన్, ఒమేషన్. ఈ 5 అంటే 4 మేజర్ గా అడాప్టేషన్ లో గుర్తించుకుందాం. దెన్ ఇక్కడ మాడిఫై, ఇఫ్ డూప్లికేషన్ ఈజ్ నాట్ పాసిబుల్, డూప్లికేషన్ అనేది పాసిబుల్ లేదనుకుందాం మనం, అప్పుడు ఏం చేయాలి మనం దాన్ని అంటే మాడిఫికేషన్ చేయాలి, మార్పు చేయాలి. ఇక్కడ ఏం మాడిఫై చేస్తావు? మాడిఫికేషన్ మేబీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కంటెంట్, మెథడ్ ఆఫ్ డిస్ప్లే, టైప్ ఆఫ్ మెటీరియల్ యూజ్డ్. ఇన్ print books, different pictures may be given. These concepts can be explained to visually impaired children by real object and wider use of the tactile material when there is no change for such modification. Okay, ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము, ఒక పిక్చర్ ఉంది మనకు సోషల్ స్టడీస్ బుక్ లో, ఒక పిక్చర్స్ కనిపిస్తున్నాయి. ఏంటి ఆ పిక్చర్ అంటే రాష్ట్రాల గురించి ఒకటి ఉంది, మ్యాప్ ఉంది. భారతదేశంలో రాష్ట్రాలు అని ఒక మ్యాప్ కనిపిస్తుంది. మనం మొత్తం ఇండియా బార్డర్ ఉంది, దాని అంత లోపల కూడా ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాలు ఉన్నాయో కనిపిస్తుంది. మరి ఇది ఎలా అర్థమవుతుంది ఒక బ్లైండ్ పిల్లవాడికి? అర్థం కాదు. కాబట్టి దాన్ని ఏం చేయాలి? వీ హ్యావ్ టు మాడిఫై ఇంటూ
అంటే భారతదేశం మొత్తం అయితే మనం తిరిగి చూపించుకురాలేం కదా, ఇట్లా ఉంటుందని. కాబట్టి దాన్ని ఏం చేస్తున్నాం అంటే డెఫినెట్ గా దాన్ని షూటబుల్ మెటీరియల్లోకి మారుస్తున్నాం, అంటే టాక్టైల్ లోకి మారుస్తున్నాం. అదే భారతదేశ పటాన్ని తీసుకొని అవుట్లైన్ అంతా కూడా ఒక థ్రెడ్ పెట్టి మళ్ళీ లోపల ఒక్కొక్క స్టేట్ కు బార్డర్స్ ఉంటాయి కదా, వాటికి ఇంకొక కలర్ టేబుల్ కలర్ థ్రెడ్ కానీ లేదా బార్డర్ సైజులో ఉన్న థ్రెడ్ కన్నా కొంచెం సన్నగా ఉన్నటువంటి థ్రెడ్ను లోపల వాడి రాష్ట్రాలు ఇలా అంటే దాన్ని మనం స్టిక్ చేసేసి లోపల రాష్ట్రాల పేర్లు బ్రెయిల్లోనో లార్జ్ ప్రింట్లో రాసి తడిమి చూపిస్తే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. చూపు లేదు కాబట్టి స్పర్శ ద్వారా వాళ్ళకి చూపించగలిగితే అది మాడిఫికేషన్. అంటే ఏం చేసావు, నార్మల్ ఇండియా మ్యాప్ ను నీవు టాక్టైల్ లోకి మార్చి చూపించున్నావు, దాన్ని మనం మాడిఫై అంటున్నాం. దెన్ నెక్స్ట్ ఏంటంటే ఇది కూడా పాసిబుల్ కానప్పుడు ఏం చేస్తామంటే సబ్స్టిట్యూట్ అంటున్నాము. Substitute is one kind of lesson for visual impaired children. For example, if it is lesson about currency, the real currency notes or kinds can be made available for visually impaired. సో మన కరెన్సీ గురించి ఎప్పుడప్పుడు మనం 3వ తరగతి 4వ తరగతిలోనే గణిత శాస్త్ర పాఠ్యపుస్తకంలో కరెన్సీ నోట్లు అనేది ఉంటాయి మనకు. ఇది 1 రూపీ ఎలా ఉండేది, లేకపోతే గతంలో, లేకపోతే 10 ఎట్లా, 20 ఎలా, మనకు 50 ఎలా ఉండేది, లేదా 100 రూపీస్ నోట్ ఎలా ఉన్నాయి, 200, 500 ఇట్లా. ఇవన్నీ మనకు ఇమేజెస్ కనిపిస్తాయి బుక్ లో. ఆ ఇమేజెస్ అనేది వీళ్ళు చూడలేరు. చూడలేనప్పుడు మరి ఎట్లా, దాన్ని టాక్టైల్ లోకి మారుస్తామా? మారిస్తే కూడా అది పెద్ద అర్థవంతంగా ఉండదు. 100 రూపాయల నోట్ ఎలా ఉంటుందో టాక్టైల్ లో నేను చూపిస్తుంటే అర్థవంతంగా ఉండదు. రియల్ గా చెప్పాలంటే ఇప్పుడు మనకు మనీ ఐడెంటిఫై యాప్స్ ఉన్నాయి, మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని చూడండి. మనీ ఐడెంటిఫై యాప్స్ మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని ఆ కరెన్సీ నోట్ కింద మొబైల్ కు మీకు స్కాన్ చేయండి, డినామినేషన్ చెప్పేస్తుంది మీకు. అది 500 నోట, 100 రూపాయల నోట, 200 రూపాయల నోట అని చెప్పేస్తుంది. ఆ టెక్నాలజీ ఉన్నది, కానీ ఇప్పుడు ఆ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. కానీ సబ్స్టిట్యూట్ అంటే ఏమంటుందంటే పిక్చర్ ఏవైతే మనం టెక్స్ట్ బుక్ లో 500 రూపాయల నోట్ పిక్చర్ ఉంటే బ్లైండ్ పిల్లవాడికి తెలియదు. బట్ నువ్వేం చేస్తున్నావు, రియల్ గా ఆ పిల్లవాడికి 500 రూపాయల నోట్ చూపిస్తున్నావు. అంటే ఈ పిక్చర్ చూపించిన దానికి బదులుగా రియల్ ఆబ్జెక్ట్ ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నావు. దానివల్ల అక్యురేట్ గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తా ఉన్నది. ఒకవేళ కైన్ అయితే దాన్ని తడిమి, ఇప్పుడున్నటువంటి కైన్స్ చాలా కొంచెం కష్టంగానే ఉన్నాయి, మనకు కూడా తెలియదు 2 రూపాయల కైనా లేదా 1 రూపీ కైనా అని దాన్ని 2-3 సార్లు అటు ఇటు తిప్పితే తప్ప మనకు అదేదో తెలియదు. కానీ గతంలో ఉన్నటువంటి కైన్స్ అనేటివి ఎడ్జెస్ వేరువేరుగా ఉండేది. 5 NPకి వేరుగా, 10 NPకి వేరుగా, 20 NPకి వేరుగా, 25 పైసా వేరుగా, 50 NP, 1 రూపీ చేంజెస్ వేరియేషన్స్ ఉండేది. అది ఈజీ ఐడెంటిఫికేషన్. సో ఇట్లా మనకు ఈ సబ్స్టిట్యూట్ అంటే ఈ పిక్చర్స్ కాకుండా రియల్ గా వాటిని చూపించడం అంటుంది. ద రియల్ ఆబ్జెక్ట్ విల్ బి గివెన్ సబ్స్టిట్యూటెడ్ ఎక్స్పీరియన్స్ టు ద విజువల్ ఇంపైర్డ్ చిల్డ్రన్. దెన్ అదర్ కాంప్లికేషన్ పిక్చర్స్ మే బి ఒమిటెడ్ ఫర్ ఓరల్ ఎక్స్ప్లెనేషన్ ప్రొవైడెడ్. ఒకవేళ మనకి ఏదైనా కాంప్లికేటెడ్ పిక్చర్స్ ఉంటే, చూపించలేని ఉంటే దాటికి ఓరల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వచ్చు. మనం అన్నిటిని మనం చూపించలేం కాబట్టి ఓరల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వచ్చు మనం. చివరగా ఒమిట్ ఆర్ ఒమేషన్. 4వ అడాప్టేషన్ ఏంటి, ఒమేషన్. ఒమేషన్ అంటే ఏంటి మనకు తెలుసు, మినహాయింపు. ఇప్పుడు అన్నాం చూడండి, ఇయరింగ్ ఇంపేర్డ్ వాళ్ళకు 2 పేపర్లు ఒమిట్ చేస్తాం అన్నాం. 3 లాంగ్వేజెస్ లో 2టిని ఒమిట్ చేస్తున్నాం, ఒకదాన్ని చదువుతారు అంటున్నాం. ఒమిట్ అంటే మినహాయిస్తున్నాం, మినహాయిపిస్తున్నాం. దృష్టి లోపం ఉన్నటువంటి పిల్లలు కూడా కొన్ని విషయాలు ఒమిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటది. ఎలాంటి విషయాలంటే సున్నితమైనటువంటి విషయాలు కొన్ని ఉంటాయి. ఒక సర్టన్ ఏజ్కి వచ్చిన తర్వాత, 9th 10th లోకి వచ్చిన తర్వాత మనం బయాలజీ చెప్పడం అనేది ఎవరికైనా నార్మల్ పిల్లలకు కానీ లేదా విజువలీ ఛాలెంజ్డ్ కానీ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఆ బయాలజీ టీచర్ కూడా కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. సో అలాంటివి మనము ఇన్ డీటెయిల్ గా చెప్పలేం కాబట్టి వాటిని ఒమిట్ చేయాల్సిన అవసరం ఉంది. లేదు, కొన్ని అసాధ్యమైనటువంటివి ఒమిట్ చేస్తాం మనం. ఏంటి అసాధ్యము అంటే, పెద్ద పులి కూరలు ఎట్లుంటో నాకు చూపి అన్నాడు అనుకో, మరి చూపించగలమా? పెద్ద పులి దగ్గర తీసుకెళ్ళి ఆ కూరలు ఎలా ఉంటాయనేది చూపించలేము, దాన్ని ఒమిట్ చేయాల్సింది. అయ్యా కాదు, ఓ మోడల్ అయితే చూపించగలను నేను, ఇలా ఉంటది అనేసి ఒక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తయారు చేసిందో లేకుంటే ఒక స్టఫ్ డివైసెస్ ఉంటాయి కదా, అలాంటి చూపిస్తే తప్ప రియల్ చూపించలేవు అంటాం మనం. దాన్ని ఒమిట్ చేయాల్సిందే.
డెప్త్ ఆఫ్ ద ఓషన్ నాకు చూపి అంటే చూపించలేము మనం. సముద్రం యొక్క లోతు ఎంత ఉందో చూద్దాంపా అంటే ఇద్దరం అవుతాం మనం. సో కాబట్టి అది చూపించలేము, అలాంటివి ఒమిట్ చేయాల్సిందే. సో ఇట్లా కొన్ని ఏవైతే చెప్పలేని ఉంటాయో, కాంప్లికేటెడ్ ఉంటాయో, చెప్పేటటువంటివి కూడా చెప్పడానికి కష్టంగా ఉన్నటువంటి బయాలజీస్ రిలేటెడ్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఒమిట్ చేయాల్సిందే. వాంటెల్లీ కాదు, అది వీఆర్ అనేబుల్ టు ఎక్స్ప్రెస్ సర్టెన్ ఇమేజెస్ కావచ్చు. సో వాటిని మనం ఒమిట్ అనేది అవసరము. ఇప్పుడు మనం ఒమిట్ చేసినా కానీ చాలా మనకు నెట్ ద్వారా అవైలబిలిటీ ఉన్నాయి ఇప్పుడు. కానీ టీచర్గా మనం ఈ 4 పాయింట్స్ అనేది గుర్తుంచుకోవాలి. ఏమేమి 4 పాయింట్స్ ఒకసారి మళ్ళీ? డూప్లికేషన్, మోడిఫికేషన్, సబ్స్టిట్యూషన్, ఒమేషన్. నువ్వు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఇవి అవసరమే మనకు. మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఏది తీసుకున్నా ఈ 4 మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. దీంట్లో నుంచి మనకు ఒక క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. రైట్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ద మోస్ట్ ఒమేషన్స్. ఇక్కడ ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ద మోస్ట్ ఒమేషన్స్ అక్కర్ డ్యూరింగ్ ద ఫస్ట్ ఇయర్. చాలా మటుకు ఒమేషన్స్ అనేది, మినహాయింపులు అనేది ఎప్పుడు చేస్తామంటే చిన్నప్పుడు మనం చేయగలం. చిన్నప్పుడు మనం ఫస్ట్ స్టేజ్ లోనే ఒమేషన్స్ అంటే వీళ్ళకు మన యొక్క మెంటల్ ఎబిలిటీ అనేటటువంటిది, గ్రాస్పింగ్ పవర్ అనేటటువంటిది కొంచెం తక్కువ ఉంటాయి. మనం కూడా చూడండి, మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, వాడు ఏదేదో మాట్లాడుతుంటాడు, కానీ వాటిని మనం వినిపించుకోం ఆ పిల్లలది. ఎందుకు అంటే చిన్నపిల్లలు కాబట్టి నాన్ సెన్స్ ఏదో ఒకటి మాట్లాడుతుంటారు, అది పెద్ద వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదనే యాటిట్యూడ్తో మనం వదిలేస్తూ ఉంటాం మనం. సో ఒకవేళ ఈ ఒమేషన్స్ అన్ని కూడా ప్రైమరీ స్టేజ్లో అన్ని అవసరం లేదు వాళ్ళకి కాబట్టి అంతవరకే, కానీ హై స్కూల్కి వచ్చే వరకు సరే మనం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నది, చెప్పలేని మాత్రం కొద్ది వరకు చేయొచ్చు. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ చిన్న అంటే ప్రైమరీ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే కొన్నిటిని ఒమేషన్స్ అనేది ప్రిఫర్ చేయాలి. సో ప్రతి దానికైతే చేయనక్కర్లేదు. ద నెక్స్ట్ వన్, ప్లస్ కరికులం కంప్రైజెస్ ద planned learning activities for visually impaired children. Plus curriculum comprises the planned learning activities for visually impaired children. ఇవన్నీ కూడా ఒక ప్రీ ప్లాన్డ్ గా మనం ఫ్రేమ్ చేసినటువంటిది. బ్రెయిలీ ఉంది ఆల్రెడీ ప్లాన్డ్, అదంతా ఎలా నేర్చుకోవాలి, ఎలా రాయాలి, ఎలా చదవాలి ఆల్రెడీ మహానుభావులు దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు మనకు, లూయిస్ బ్రెయిలీ గారు మనకు. కాబట్టి ఈ రోజు మనం ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం. చూడడం ఇట్ మీన్స్ నాట్ బై సీయింగ్, అంటే విజన్ ఐస్ ద్వారా కాకపోవచ్చు, బట్ టచ్ ద్వారా చూస్తున్నారు మనం. దానికి రీజన్ ఎవరంటే లూయిస్ బ్రెయిలీ. దెన్ నెక్స్ట్ ఇక్కడ కాబట్టి ఇది ప్లాన్డ్ యాక్టివిటీ అని గుర్తుపెట్టుకోండి. ప్లస్ కరికులం అనేది ఒక ప్లాన్డ్ యాక్టివిటీ అని. దెన్ ప్లస్ కరికులర్ స్కిల్స్ ఆర్ పెక్యులర్ టు బ్లైండ్నెస్. ఆల్రెడీ దీన్ని మనం వాడాము, ఇది ప్రత్యేకమైనటువంటివి అని చెప్పాము. ఇది ఇంత ముందులో వచ్చినట్టు మళ్ళీ రిపీట్ అయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవంతా ప్లస్ కరికులర్ రిలేటెడ్. ఇక్కడ దాకా మనం కాంపోనెంట్స్ చూసాం, దెన్ అడాప్టేషన్ చూసాం. ఇక్కడ రెండు బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం చూసిన దాంట్లో ముఖ్యమైన ఏంటి? కాంపోనెంట్ ఆఫ్ ఎక్స్పాండెడ్ కోర్ కరికులం, దెన్ అడాప్టేషన్స్. వాట్ ఆర్ ద అడాప్టేషన్స్ నెసెసరీ టు టీచ్ విజువల్లీ ఇంపైర్డ్ చిల్డ్రన్. దృష్టిలోపం ఉన్నటువంటి పిల్లలకు బోధించడానికి ముఖ్యంగా ఏ అడాప్టేషన్స్ చేయాలి అనేది క్లారిటీగా మనం చూస్తాం. దెన్ నెక్స్ట్ ఏంటంటే కో కరికులర్ యాక్టివిటీస్ ఏంటి? ఇంతకుముందు అన్నాం కదా మనం, వీ హ్యావ్ టు పర్మిట్ దెమ్ టు పార్టిసిపేట్ ఇన్ కరికులర్, ఎక్స్పాండెడ్ కోర్ కరికులర్ అండ్ కో కరికులర్ యాక్టివిటీస్. రెండు చూసాం మనం. కరికులర్ యాక్టివిటీస్ పాఠ్యాంశాలు ఉంటాయనేది మనకు తెలుసు. సైన్స్, సోషల్, మ్యాథ్స్, లాంగ్వేజ్ ఇవన్నీ కూడా కరికులర్ యాక్టివిటీస్. ఎక్స్పాండెడ్ కోర్ కరికులం మనకు తెలుసు, 9 కాంపోనెంట్స్ అన్నాం. మరి కో కరికులర్ యాక్టివిటీస్ ఏంటి? కో కరికులర్ యాక్టివిటీస్ షుడ్ ఇంక్లూడ్ ఇంటెలెక్చువల్ యాక్టివిటీస్. ఇవన్నీ కూడా జ్ఞానపరమైనటువంటివి, జ్ఞానాత్మకమైనటువంటి కృత్యాలు ఇవన్నీ. గేమ్స్ ఆడడం టాలెంట్ లేకుంటే మనం గేమ్స్ ఆడతామా? డెఫినెట్గా టాలెంట్ ఉంటుంది. మనం క్రికెట్ చూస్తుంటాం, మనం ఒక ఓవర్లో 6 సిక్స్లు కొట్టిన వాళ్ళు ఉన్నారు. మరి అది టాలెంట్తోనే కదా ఆడడం. కో కరికులర్ యాక్టివిటీస్ కూడా ఇంప్రూవ్ చేస్తారు. మనం చూడండి చాలా వరకు ఎవరైతే గేమ్స్లో యాక్టివ్గా ఉన్నారో వాళ్ళు ఎడ్యుకేషనల్లీ కూడా యాక్టివ్ ఉండడానికి అవకాశం ఉంది, సోషల్లీ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. అందుకని మనం ఒమిట్ చేయకూడదు. వీ హ్యావ్ టు పర్మిట్ దెమ్ టు ఇన్వాల్వ్. ఏంటి మరి కో కరికులర్ యాక్టివిటీస్ అంటే? మ్యూజిక్, డిబేట్స్, రైటింగ్స్ కావచ్చు, ఎస్ఏ రైటింగ్స్ లాంటివి కావచ్చు, ఆర్ ఎలక్ట్రిషియన్ లాంటివి కావచ్చు, డాన్సింగ్ కావచ్చు, ఆర్ ఎక్సర్సైజెస్,
ఎక్సెట్రా, ఇవన్నీ ఎన్నో చెప్పుకుంటూ పోవచ్చు మనం. దెన్ ఇంటెలెక్చువల్ యాక్టివిటీస్కి వస్తే మనం విజువల్ ఇంపైర్డ్కి ఇంటెలెక్చువల్ యాక్టివిటీస్ రిలేటెడ్ ఏంటంటే స్టోరీ ప్లేస్ అంటున్నాం, సింగింగ్ గేమ్స్ కావచ్చు, లేదా మిమిక్రీ లాంటివి, అంటే దాన్ని అనుసరణ అంటున్నాము. మిమిక్స్ అంటే మనం అనుసరించడం, ఒక వ్యక్తిని మాట్లాడే విధానం కానీ మనం అనుసరించడం అనేది. ఇవి మెమరీ బేస్డ్ గా ఉంటాయి, మనకు ఇంటెలెక్చువల్ బేస్డ్ గా ఉంటాయి. మనం సింగింగ్ మనం చూడండి, చాలా మంది విజువల్లీ ఛాలెంజ్ వాళ్ళు ఎంత బాగా పాడతారనేది. వాళ్ళు ఏం బ్రెయిన్ లో చూసి పాడరు, మనలాగా ఒక స్టాండ్ పెట్టుకోరు ముందల. మెమరీ బేస్డ్, ఇంటెలెక్చువల్ బేస్డ్. అది ఒక్కసారి విని 2 సార్లు విని వాళ్ళు నేర్చుకొని ఒక ప్రొఫెషనల్ సింగర్ లాగా వాడుతున్నారంటే దట్ ఈస్ ఇంటెలెక్చువల్ యాక్టివిటీస్. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీస్ రిలేటెడ్ ఏంటి అంటే ఇవి కొన్ని యోగా రిలేటెడ్ కానీ, డాన్సింగ్ కావచ్చు, ఆర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కావచ్చు, సౌండ్ క్లూస్ కావచ్చు. అంటే సౌండ్ క్లూస్ అనేది కూడా ఏంటంటే మనం ఎటువైపు నుంచి ఏమొస్తుంది అనేటటువంటి సౌండ్ ప్రొడ్యూస్ చేసేసి వాటిని ఐడెంటిఫై చేయడం, అటువైపు పరిగెత్తడం. దానివల్ల మనకు తెలియకుండానే కొన్ని మన బాడీలో కొన్ని అవయవాలు కదలిక లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. దీని తర్వాత అడాప్టేషన్ చేసేటప్పుడు, ఇంతకుముందు మనం అన్నాం కదా 4 రకాల అడాప్టేషన్స్ ఉన్నాయి అన్నాం. మరి అడాప్టేషన్ చేసేటప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్ మెటీరియల్స్ మనం యూజ్ చేయాలి, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఫాలో కావాలి. మెటీరియల్ యూజ్ చేయాలి, దెన్ ఇన్స్ట్రక్షన్స్ వీ హ్యావ్ టు ఫాలో. అడాప్టేషన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మెటీరియల్స్, దెన్ వీ హ్యావ్ టు ఫాలో సమ్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్. అప్పుడే అది కంప్లీట్ అడాప్టేషన్ అనేది జరుగుతుంది. ఏంటా మెటీరియల్స్ అంటే, ఒకటి ఆర్ ఇన్స్ట్రక్షన్స్ మనం పాటించాల్సింది ఏంటి అంటే, నెంబర్ 1 ఈజ్ దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద కంటెంట్ ఆఫ్ లెసన్. వీళ్ళకి మనం అడాప్టేషన్ చేసినప్పుడు కంటెంట్ చేంజ్ చేయకూడదు అంటున్నాం. విషయ అంశం ఏదైతే ఉందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేంజ్ కాకూడదు. కాబట్టి కంటెంట్ లో ఎలాంటివి యాడ్ ఆన్ కానీ లేకుంటే దాన్ని ఒమిట్ చేయడం కానీ చేయకుండా ఉన్నది ఉన్నట్టుగానే చేయడాన్ని చేయాలనేది గుర్తుపెట్టుకోండి. ఆ బ్లైండే కదా, ఆయనకి ఏం తెలుసు, నార్మల్ 200 పేజీలు ఉన్నాయి, దీంట్లో 130 వేసి సరిపోతుంది. అట్లా చేయకూడదు. నార్మల్ ఎన్ని ఉన్నావో అన్నీ ఇక్కడ కూడా చేయాలి మనం. అంటే నెంబర్ ఆఫ్ పేజెస్ కాదు, నెంబర్ ఆఫ్ పేజెస్ పెరుగుతాయి మళ్ళీ ఇక్కడ బ్రెయిల్లోకి వచ్చే వరకు. నార్మల్లో 1 పేజీ ఉంటే బ్రెయిలీలో 2.5 పేజీలు ప్రింట్ వస్తుంది. దెన్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ద బేసిక్ ఫార్మేట్ ఆఫ్ ద లెసన్ ఈజ్ నాట్ చేంజ్డ్. బేసిక్ ఫార్మేట్ కూడా మనం మార్చకూడదు. లెసన్ ఫార్మేట్ ఎక్కడ మార్చకూడదు. మనకు లెసన్ ఫార్మేట్ లో ఏమీ మార్చకూడదు. అక్కడ హెడ్డింగ్ ఉంటే ఇక్కడ హెడ్డింగ్ ఉండాల్సిందే, అక్కడ ఇమేజ్ ఉంటే ఇక్కడ ఇమేజ్ ఉండాల్సిందే. అంతేగాని బ్లైండ్ కదా ఇమేజెస్ లాస్ట్ పెడదాము, వాళ్ళకి హెడ్డింగ్ తో ఏం సంబంధము, ఇలా ఏమీ అవసరం లేదు. వాట్ ఎవర్ ద హెడ్డింగ్స్ ఆర్ దేర్ ఆర్ ఇమేజెస్ ఆర్ దేర్, వీ హావ్ టు ఫర్నిష్ ఇన్ సేమ్ ప్లేస్ లైక్ నార్మల్ టెక్స్ట్ బుక్. ద నెక్స్ట్ పాయింట్ ఈజ్ the visual orientation information is adapted wherever necessary. ఏవైతే విజువల్ ఓరియంటేషన్ ఇన్ఫర్మేషన్ ఉన్నాయో, దృశ్య ఆధారిత అంశాలు ఎక్కడైతే ఉన్నాయో అవి చూడలేరు కాబట్టి వాటిని మనం అడాప్టేషన్ అనేది చెయ్యాలి. ఎక్కడ దృశ్యాలు ఉన్నాయో, దృశ్య ఆధారిత విషయాలు ఉన్నాయో దాన్ని మనం అడాప్టేషన్ చేయాలి. దాన్ని ఎట్లా అంటున్నాం అంటే, ఒక చిన్నది ఉంది అక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక మస్కిటో ఉంది కనిపిస్తుంది అనుకుందాం. మస్కిటోను మనం నిజంగా చూపించలేం. దాన్ని నిజంగా మస్కిటోని తీసుకొని చూపిస్తే చనిపోతుంది, పట్టుకోవడానికి చనిపోతుంది. కాబట్టి దాన్ని ఏం చేస్తున్నాం అంటే పెద్దదిగా చేసి చూపించడము, దాన్ని ఒక చాటు లాగా తయారు చేసి చూపించవచ్చు మనము. సో అలాగే ఎలిఫెంట్ ఉంటే ఎలిఫెంట్ మన పెద్దగా ఉంటుంది కాబట్టి దాన్ని మనం తడిని చూపించలేం కాబట్టి దాన్ని మినిమైజ్ చేసి చూపించడము. సో ఇలా మనం కొన్ని అడాప్టేషన్ అంటే చేస్తాము. దెన్ వైల్ ప్రెజెంటింగ్ ద పిక్చర్ ఫైనర్ విజువల్ డీటెయిల్స్ ఆర్ ఒమిటెడ్. ఇంతకుముందు అన్నాం అది. సో ఇక్కడ మనం పాయింట్ కవర్ అయింది ఏంటంటే, ఎప్పుడైతే వీళ్ళకు పిక్చర్స్ మనం ప్రజెంట్ చేసేటప్పుడు ఎంబోజింగో లేదా టాక్టైల్ రూపంలోకి మనం తీసుకొచ్చి చేసేటప్పుడు కొన్నిటిని ఈ ఫైనర్ విజువల్ డీటెయిల్స్ అంటే సున్నిత అంశాలు అంటున్నారు. ఫైనర్ విజువల్ డీటెయిల్స్ ఆర్ ఒమిటెడ్. సున్నిత విషయాలు ఏవైతున్నాయో వాటిని మనం ఒమిట్ చేయాలన్నాం ఇంతకుముందు, అది ఇక్కడ మనకు రిపీట్ అయింది. Then when the finer visual details are omitted from the diagram, supplementary verbal description is given along with the diagram. Diagram మనం గీయలేనప్పుడు వాటిని ఒమిట్ చేయమంటున్నాం. ఒమిట్ చేసినప్పుడు ఏం చేయాలి? సప్లిమెంటరీ వెర్బల్ డిస్క్రిప్షన్ అంటూ ఇవ్వాలి. ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ చెప్తున్నాం, మనం సోషల్ స్టడీస్ లో ఇండియా మ్యాప్ ఇచ్చేసి ఢిల్లీ ఎక్కడ ఉందో అక్కడ పాయింట్ ఆఫ్ చేయడం, అక్కడ రాయమంటాడు.
హైదరాబాద్ ఏడుందో ఆడ రాయమంటాడు, ముంబై ఏడుందో దాన్ని రాయమంటాడు, దెన్ గోవా ఎక్కడుందో రాయమంటాడు. ఈ 4 ప్రాంతాలు ఇచ్చాడు. సైటెడ్ పర్సన్ అయితే దాని అప్రోప్రియేట్ ఏరియా, ఆ స్టేట్ ఎక్కడుందో ఐడెంటిఫై చేసి అక్కడ రాస్తాడు పేరు. ఇక్కడ ఢిల్లీ ఉంటుంది, ఇక్కడ గోవా ఉంది, హైదరాబాద్ ఉంది, లేకపోతే ఇంకొకటి ఉందని. కానీ విజువల్ ఇంపైర్డ్ రాయలేడు కదా, కాబట్టి అది ఏం చేయాలంటే కింద డిస్క్రిప్షన్ ఇవ్వాలి. ఢిల్లీ అంటే మన యొక్క ఇండియా క్యాపిటల్ అని రాయి, హైదరాబాద్ అనేది క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ అని రాయి, గోవా అనేది ఒక టూరిజం ప్లేస్ అని రాయి, ఇంకా XY ఏదో ఒక సిగ్నిఫికెన్స్ అనేది మనం బ్రెయిన్లో రాస్తున్నాం. సో దాన్ని మనం డీటెయిల్గా అంటే సప్లిమెంటరీ, అది అంటే నువ్వు గీయలేవు కాబట్టి, లేదా దాంట్లో ఐడెంటిఫై చేసి పెన్నుతో రాయలేవు కాబట్టి, లేదా బ్రెయిల్తో కూడా నువ్వు రాయలేవు కాబట్టి వెర్బల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము, మనం చెయ్యాలి. సో అది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, వేర్ ఎవర్ కాన్సెప్ట్ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ ద డయాగ్రామ్, ఇట్ ఈస్ మాడిఫై సూటబుల్లీ. చాలా ఇంపార్టెంట్ ఇది మనకి. వీళ్ళకు మనం మాడిఫై చేసేటప్పుడు, అడాప్టేషన్ చేసేటప్పుడు ముఖ్యంగా యాజ్ ఎ టీచర్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వేర్ ఎవర్ కాన్సెప్ట్ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ ద డయాగ్రామ్. డయాగ్రామ్ ఎలా ఉందో మనకు సంబంధం లేదు. బ్లైండ్ పిల్లలకి చెప్పేటప్పుడు అది కలర్ఫుల్గా ఉందా లేదా, కలర్ఫుల్గా కూడా ఉండాలి ఇప్పుడు, కానీ ప్రతిసారి అవసరం లేదు. ఎందుకు ఉండాలి కలర్ఫుల్ అంటే, సేమ్ డివైస్ కెన్ బి యూటిలైజ్ ఫర్ సైటెడ్ చిల్డ్రన్ ఆల్సో. ఇప్పుడు ఇంక్లూజివ్ స్కూల్స్ లో అదే పటాన్ని మనం నార్మల్ కు సైటెడ్ కు చూపించవచ్చు కాబట్టి అక్కడ కలర్ఫుల్ అనేది మనం కొన్నిసార్లు యాక్సెప్ట్ చేయాలి. కానీ ముఖ్యంగా మనం టీచర్ గా గుర్తుంచుకోవాల్సిందంటే, బ్లైండ్ పిల్లలకు ఏదైనా నీవు అడాప్టేషన్ చేస్తున్నప్పుడు కాన్సెప్ట్ ను దృష్టిలో పెట్టుకొని చేయాలి తప్ప, అది కలర్ఫుల్ గా లేదండి అనడానికి లేదు. కాన్సెప్ట్ ఈజ్ ఇంపార్టెంట్, కలర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. కాబట్టి ఆ రకంగా దాన్ని మాడిఫై చేయమని అడుగుతున్నాం. దెన్ లాస్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే, బ్రెయిల్ వర్షన్. ఇప్పుడే అన్నాం మనం, బ్రెయిల్ వర్షన్ ఆ పేజ్ విల్ రన్ ఇంటూ అప్రాక్సిమేట్లీ 2 to 3 బ్రెయిల్ పేజెస్ అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం చాలాసార్లు ఏం చేస్తారు, కంపారిజన్ చేస్తారు. సైటెడ్ బుక్ పక్కన పెట్టుకొని ఇక్కడ 135 పేజీలు ఏముందో బ్రెయిల్లో కూడా 135 పేజీ తీసి చదవంటే అది టాలీ కాదు. ఎందుకంటే ఈ లాస్ట్ పాయింట్ అదే, నార్మల్లో ఒక పేజీలో ఉన్నది బ్రెయిల్లో 2 నుంచి 3 పేజీల మధ్యలో వస్తుంది కాబట్టి ఇక్కడ చేంజెస్ అవుతాయనే దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. దెన్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, దీంట్లో నుంచి మనకు సైకాలజీ రిలేటెడ్ అనుకోండి. మీకు సైకాలజీ ఏముంది, సైకాలజీ విత్ రిలేటెడ్ టు CWSN చిల్డ్రన్ అని ఉంటుంది. ఇది నేను సైకాలజీ సబ్జెక్ట్ కోలే, విఐలోనే ఉంటుంది ఇది. మనం సైకో సోషల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ విజువల్ ఇంపైర్మెంట్, ఇవి 3 రకాలు ఉన్నాయి, 3 టైప్స్ ఉన్నాయి. ఇలా క్వశ్చన్ అడగొచ్చు మనం, హౌ మెనీ టైప్స్ ఆఫ్ సైకో సోషల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ విజువల్ ఇంపైర్మెంట్ అని అడగొచ్చు మనకు. సో ఇవి ఈ 3 టైప్స్ అనేది గుర్తుపెట్టుకుందాం. ఏంటి ఆ 3 టైప్స్ అంటే, ఒకటి, విజువల్ ఇంపైర్డ్ చైల్డ్ ఇట్ సెల్ఫ్ కాజ్ ఎమోషనల్ అప్సెట్. అంటే అంధత్వం వస్తే వాళ్ళ సైకలాజికల్ ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయి అనేది మనం ఇక్కడ అడుగుతున్నారు. ఇక్కడ అంధత్వం ఉన్నటువంటి వాళ్ళల్లో సైకలాజికల్ ఫీలింగ్స్ ఏంటి, ఇది క్వశ్చన్స్ ఇలాంటివి మనకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎట్లా ఉంటుంది అంటే, విజువల్ ఇంపైర్డ్ ఈజ్ ఇట్ సెల్ఫ్ కాజ్ ఎమోషనల్ అప్సెట్ అంటున్నాం మనం. ఎట్లా ఉంటుందంటే, వాళ్ళకు భావోద్వేగ, అంటే వాళ్ళు అప్సెట్ అవుతుంటే ఎప్పుడు భావోద్వేగ కలత చెందుతూ ఉంటారు వాళ్ళు. నాకే ఎందుకు ఇలా అయిపోయింది, ఎమోషనల్లీ ఏడవడము ఫ్రీక్వెంట్ గా, లేదా వేరే వాళ్ళతో చెప్పుకోవడము, ఇట్లా అప్సెట్ కావడం అనేది జరుగుతుంది. ఎక్కువ సార్లు వాళ్ళు అప్సెట్ అంటే ఏమంటాం, మన కలత చెందడం అంటున్నారు. అది చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. అది సైకో సోషల్ ఇంప్లికేషన్ ఆఫ్ విజువల్ ఇంపైర్మెంట్ లో ఫస్ట్ వన్. దెన్ సెకండ్ వన్ ఈజ్ సైకలాజికల్ ఆస్పెక్ట్స్ సచ్ యాజ్ సెల్ఫ్ కాన్సెప్ట్, సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ పర్సెప్షన్. సో దృష్టిలోపం ఉన్నటువంటి పిల్లల్లో సెల్ఫ్ కాన్సెప్ట్ ప్రాబ్లం ఉంటుంది అంటున్నారు. సెల్ఫ్ కాన్సెప్ట్ అంటే ఏంటి, స్వీయ భావన, మన మీద మనకు నమ్మకం లేకపోవచ్చు. దెన్ సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఏంటి, స్వీయ గౌరవం అంటున్నాం, మన మీద మనకు గౌరవం లేకపోవడం, మన మీద మనకు కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గడం. దెన్ పర్సెప్షన్ అంటే ఏంటి, అవగాహన తక్కువగా ఉండడం. అందుకే మనం రోజుకు 2 సార్లు అనుకోవాలి, ఐఎమ్ ద గ్రేట్. నిజంగా మనం అందరం గ్రేటే. నీకు తెలిసినట్టు ఎవ్రీ పర్సన్ ఈజ్ ఎ గ్రేట్ అని చెప్పొచ్చు. మనం ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ యూనిక్ అని మనకు తెలుసు. ప్రతి వ్యక్తి సొసైటీలో, ప్రపంచంలో
ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వాళ్ళే. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది అంటే వీళ్ళ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళకి అప్సెట్ చెందడం అనేది ఒకటి, రెండవది సెల్ఫ్ కాన్సెప్ట్ అనేది తక్కువ ఉంటుంది అంటుంది, స్వీయ భావన తక్కువ ఉంటుంది. అది సడన్ ఏజ్ తర్వాత మనం రియలైజ్ అవుతాం, అది నార్మల్ అయిపోతుంది. బట్ చాలా మంది పిల్లల్లో సఫర్ అయ్యేటటువంటిది ఇది. ముఖ్యంగా మధ్యలో ఒకవేళ దృష్టిలోపం వస్తే ఇంకా ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు. సెల్ఫ్ కాన్సెప్ట్, స్వీయ భావన, దెన్ సెల్ఫ్ ఎస్టీమ్ అంటున్నాం, స్వీయ గౌరవం. వాళ్ళు ఎవరో ఎదుటిన్న వ్యక్తి చాలా టాలెంటెడ్ అండి, వాళ్ళే పెద్ద నాకన్నా, నాకు విజన్ లేదు కాబట్టి నేను తక్కువ, అన్ని విషయాల్లో తక్కువ నేను, ఇలాంటి ఫీలింగ్స్ మనమంతా మనమే అనుకుంటుంటాము. ఎప్పుడు మనం అలా అనుకోవాల్సిన అవసరం లేదు, నేను గ్రేట్ అని అనుకోవాలి మనం. దెన్ పర్సెప్షన్ అంటే ఏమంటారు, అవగాహన తక్కువ ఉంది నాకు అనేసి వాళ్ళు ఐసోలేటెడ్ ఉంటారు, చెప్పడానికి వాళ్ళు ఇష్టపడరు, ఓపెన్ కాదు వాళ్ళు మెంటల్లీ. సో ఇలాంటి సమస్యలు చాలా మందిలో కనిపిస్తూ ఉంటాయి. మనం అందరిని చెప్పట్లేదు, మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి, అది సైకలాజికల్ ఫీలింగ్. దెన్ థర్డ్ వన్ వచ్చేసి సోషలాజికల్ ఫ్యాక్టర్స్ అంటున్నాం, సచ్ యాజ్ ఫ్యామిలీ యాక్సెప్టెన్స్. మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సోషలాజికల్ ఫ్యాక్టర్స్ అంటున్నాం. ముఖ్యంగా తల్లిదండ్రులే ఆదరించారు వాళ్ళని. వాళ్ళు పిల్లలను తల్లిదండ్రులు యాక్సెప్టెన్సీ లేనప్పుడు సొసైటీ ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది? ఇంట్లో నువ్వే యాక్సెప్ట్ చేయలే, స్కూల్కి వస్తే టీచర్ యాక్సెప్ట్ చేయలే, ఇంకా సొసైటీ ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? ముందు స్టార్ట్ కావాల్సినటువంటి యాక్సెప్టెన్స్ ఎక్కడ? పేరెంటల్, సిబ్లింగ్స్, నైబర్స్, టీచర్స్, దెన్ సొసైటీ. ముందు మనం పేరెంట్స్ గా ముందు యాక్సెప్ట్ చేయాలి దాన్ని. ఆ పిల్లవాడిని కూడా నార్మల్ పిల్లవాడి మాదిరిగా యాక్సెప్ట్ చేయాలి. ఆ పిల్లవాడిలో ఉన్నటువంటి ఎబిలిటీస్ మనం ఐడెంటిఫై చేయాలి. ఎప్పుడు కంపేర్ చేయనక్కర్లేదు మనం ఇద్దరికి. దెన్ తర్వాత నైబర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. పేరెంట్ నైబర్ యాక్సెప్ట్ చేయనప్పుడు నైబర్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? సొసైటీ ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది? కాబట్టి ఫస్ట్ చేంజ్ కావాల్సింది ఎవరంటే ఫ్యామిలీ మెంబర్స్ చేంజ్ కావాలి. దెన్ సోషల్ ఇంటిగ్రేషన్ కూడా మనకు, అంటే సామాజిక ఏకీకరణ అనేది తక్కువ వీళ్ళకి అంటున్నాం. అంటే మొదటిది ఏంటిది? సోషలాజికల్ ఫ్యాక్టర్ లో ఫ్యామిలీ యాక్సెప్టెన్స్ అనేది లేకపోవడం. కొద్దిమంది వాళ్ళని వదిలేసిపోయిన వాళ్ళు ఉన్నారు, స్కూళ్ళలో జాయిన్ చేసి లేకపోతే బయట ఎక్కడో ఆశ్రమాల్లో వదిలేసిపోయినటువంటి వాళ్ళు ఉంటారు, అంటే ఫ్యామిలీ యాక్సెప్టెన్స్ లేదు. దెన్ సోషల్ ఇంటిగ్రేషన్ అంటున్నాం మనం, సామాజిక ఏకీకరణ అంటే వీళ్ళు మింగిల్ కాలేకపోతున్నారు, సోషల్లీ మింగిల్ కాలేకపోతారు, వీళ్ళ ఫీలింగ్స్ అలా ఉంటాయి. దెన్ సోషల్ అడ్జస్ట్మెంట్, మింగిల్ అయితే కూడా ఏమంటున్నాం, సొసైటీ దూరం పెడుతుంది, ఆ వీరికి విజన్ లేదు కదా, వీరితో మాట్లాడేం లాభం, ఇంక్లూడ్ చేసి లాభం ఏంటి, ఇలా మనకు సొసైటీ ద్వారా కొన్ని నిరాదరణకు గురవుతూ ఉంటారు. దెన్ సోషల్ అడ్జస్ట్మెంట్ కావడం కూడా కొంచెం కష్టమవుతుంది, అందరికి కాదు, కొద్దిమందికి అయితే రియల్లీ ఇది మనం యాక్సెప్టబుల్ మనం అడ్జస్ట్ కావడం కష్టం. మేబీ అది బోత్ సైడ్స్ ఉండొచ్చు, ఇద్దరు విఐ సైడ్ ఉండొచ్చు, ఆ సొసైటీ అండర్స్టాండింగ్ ప్రాబ్లం ఉండొచ్చు. దెన్ ఎమోషనల్ మెచ్యూరిటీ అంటున్నాం, ఎమోషనల్ మెచ్యూరిటీ తక్కువగా ఉంటుందట. అంటే ఏంటి? ముఖ్యంగా మనం ఐడి పిల్లల్లో చూస్తాం ఎమోషనల్ మెచ్యూరిటీ ఉంటుందా అని. ఒక ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయి ఏడుస్తుంటే వాడు నవ్వుతూ ఉంటాడు, అంటే వాడికి ఎమోషనల్ మెచ్యూరిటీ లేదు. అందరు నవ్వుతుంటే వాడు ఏడుస్తాడు, అంటే రివర్స్ లో ఉంటాడు, అంటే వాడికి ఆ ఫీలింగ్స్ అనేది లేవు అక్కడ. ప్రాణం ఉన్నటువంటి వాడికి ప్రాణం లేనటువంటి దానికి తేడా తెలియకపోవచ్చు, అందుకే వాడు నవ్వుతాడు, వాంటెల్లి కాదు, ఆ మెచ్యూరిటీ లేదు కాబట్టి నవ్వుతున్నాడు. ఇక్కడ విజువల్లీ ఛాలెంజ్కి వస్తే ఎమోషనల్ మెచ్యూరిటీ అనేది మేబీ, ఎమోషనల్ అంటే వాళ్ళు చూడలేరు కదా కొన్ని, ఇప్పుడు వాయిస్ బట్టే చెప్పొచ్చు. నాతో మాట్లాడితే నేను వాళ్ళ మీద విరుచుకుపడతానా, స్మూత్ గా మాట్లాడతానా ఎలా తెలుస్తుంది? నా ఫేషియల్ చూడలేరు కాబట్టి నా వాయిస్ అనేది వాళ్ళకి ఇండికేషన్. నేను మాట్లాడే విధానాన్ని బట్టి ఆ టీచర్ యొక్క మెంటల్లీ ఎట్లా ఉన్నాడు అనేది, ఆయన దగ్గరికి పోవాలన్నా వద్దా, ఇంటికి వెళ్ళిపోవాలని కూడా మనం చెప్పొచ్చు. మనం పోయే వరకే ఎవరితో కొట్లాడుతుంది అనుకో, మా వద్దురా బాబు, మనం ఆయన దగ్గరికి పోతే మనకు కూడా సెంటింగ్ ఉంటుందని వెళ్ళిపోతారు, అంటే వాయిస్ బేస్డ్. అలా ఎమోషనల్ మెచ్యూరిటీ అనేది చూసి నేర్చుకోలేరు కాబట్టి కొంచెం అది ప్రాబ్లం అని చెప్పొచ్చు. దెన్ డిపెండబిలిటీ, ఇతరుల మీద ఆధారపడడం అనేది కొద్దిమంది చేస్తూ ఉంటారు. అన్ని అవయవాలు అంటే కనిపించినప్పటికి కూడా, కొంతవరకు మనం చూడగలిగినప్పుడు కూడా ఏముందిలే అనేది ఉన్నగా చేసే వాళ్ళు, అమ్మ నాన్న వాళ్ళు తినబెడతారు, స్నానం చేయిస్తారు, బట్టలు వేస్తారు, వాళ్ళే ఏంలే మనం చేసుకోగలం, కానీ అయినా మనం డిపెండ్ అవుతూ ఉంటాం. ఇవన్నీ ఈ 3 టైప్స్ ఆఫ్ సైకోసోషల్ ఇంప్లికేషన్స్ అనేది ఇంపార్టెంట్. మనం ఇట్లాంటివి మనం సైకలాజికల్ బేస్డ్ కూడా
సైకాలజీ సబ్జెక్ట్ బేస్డ్ అడుగుతాడు కాబట్టి ఇవే మనం గుర్తుంచుకోవాలి. సిడబ్ల్యూఎస్ఎన్ సైకాలజీ విత్ సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్ అంటే ఇలాంటివే. దెన్ లిమిటేషన్స్ ఆఫ్ బ్లైండ్నెస్ అనేది గుర్తుంచుకోవాలి. డెఫినెట్ గా మన దీంట్లో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. లిమిటేషన్స్ ఆఫ్ బ్లైండ్నెస్ అంటే అంధత్వం వల్ల ఎట్లాంటి హద్దులు కలిగి ఉంటాం మనం. అంధత్వం వల్ల ఎలాంటి హద్దులు కలిగి ఉంటాయి. ఎవరికైతే మనకు దృష్టి లోపిస్తుందో వాళ్ళు ఏ ఏ విషయాలలో రిస్ట్రిక్టెడ్ గా ఉంటారు, లిమిటెడ్ గా ఉంటారు అంటే 3 హద్దులు అనేది చాలా ఇంపార్టెంట్. అని చెప్పిన ఆయన పేరు కూడా ఈ స్లైడ్ లో మీకు కనిపిస్తూ ఉంది. బెర్తోల్డ్ లోవెన్ఫీల్డ్. రాసుకోవాల్సింది ఇది. ప్రతి దానికి ఇది వాడతారు. దీన్ని బెర్తోల్డ్ లోపే ప్రతి దానికంటే దేనికి మొబిలిటీ గురించి చెప్పినా, ఐఎల్ఎస్ స్కిల్స్ గురించి చెప్పినా, బ్రెయిల్ మెకానిజం గురించి చెప్పినప్పటికీ, ఐసిటి గురించి చెప్పినప్పటికీ, దేని గురించి అయినా బెర్తోల్డ్ లోవెన్ఫీల్డ్ అనే వ్యక్తి గుర్తొస్తారు. అంటే ఆయన ఏం చెప్పిండు, ఆయన రాసినటువంటి ఒక బుక్ లో క్లారిటీగా చెప్పాడు. ఆయన ఏమనంటే అంధత్వం అనేది 3 హద్దులను కలిగి ఉంటుంది అని చెప్పడం జరిగింది. అంధత్వం అనేది 3 లిమిటేషన్స్ ఇంపోజ్ చేస్తుందని చెప్పారు. కాబట్టి ఆ 3 లిమిటేషన్స్ ఏంటి అనేది మనం క్లారిటీగా చూడాలి. సో ఎవరు చెప్పారు 3 లిమిటేషన్స్ ఉంటాయని క్వశ్చన్ అడుగుతాడు. బెర్తోల్డ్ లోవెన్ఫీల్డ్ డిస్క్రైబ్ 3 బేసిక్ లిమిటేషన్స్ దట్ బ్లైండ్నెస్ ఇంపోజెస్ ఆన్ ద ఇండివిజువల్. ఎవరికైతే దృష్టిలోపం వస్తుందో ఆ వ్యక్తుల మీద 3 లిమిటేషన్స్ ప్రభావం చూపిస్తాయి. 3 హద్దులు ప్రభావం చూపిస్తాయి. లిమిటేషన్ అంటే హద్దులు. నెంబర్ 1 ఈజ్ ఏంటి? నెంబర్ 1 ఫస్ట్ వన్ ఏంటి? ద లిమిటేషన్ ఇన్ ద రేంజ్ అండ్ వెరైటీ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. ఈ 3 ఎప్పుడు అడిగినా మనం చెప్పాలండి. దీంట్లో నుంచి మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి. సో బెర్తోల్డ్ లోవెన్ఫీల్డ్ ప్రకారం 3 హద్దులు ఉంటాయి. హద్దులో మొట్టమొదటిది ఏంటిది? ద లిమిటేషన్ ఇన్ ద రేంజ్ అండ్ వెరైటీ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అంటున్నాం. అంటే వివిధ అనుభవాలను సంపాదించుటయందు హద్దు. వివిధ అనుభవాలను సంపాదించుటయందు హద్దు అంటున్నాం. లేదా అనుభవాల అంతరాలయందు హద్దు అని కూడా చెప్పొచ్చు. అనుభవాల అంతరాలయందు హద్దు అంటే ఏంటి? దీని మీనింగ్ నార్మల్ పిల్లవాడుకున్నటువంటి డిఫరెంట్ అంటే వెరైటీ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ దృష్టిలోపం ఉన్నటువంటి పిల్లలకు ఉండవు అని చెప్తున్నారు. 99% ఉండొచ్చేమో, 95% ఉండొచ్చేమో, కానీ ఆ 5% అయితే వేరియేషన్ ఉంది కదా ఇద్దరి మధ్యలో. కాబట్టి మనం ఈ లిమిటేషన్ యాక్సెప్ట్ చేయాల్సిందే. కాబట్టి ఫస్ట్ లిమిటేషన్ ఈజ్ ద లిమిటేషన్ ఇన్ ద రేంజ్ అండ్ వెరైటీ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. తెలుగులో రాసుకుంటే మీరు ఏం రాయాలి? దృష్టిలోపం ఉన్నటువంటి పిల్లలు వివిధ అనుభవాలను గడించుటయందు హద్దు ఉంటుంది. వివిధ అనుభవాలను సంపాదించుటయందు లేదా గడించుట ఏదైనా ఒకటే. సో దృష్టిలోపం ఉన్నటువంటి పిల్లలు వివిధ అనుభవాలను సంపాదించుటయందు హద్దు లేదా అనుభవాల అంతరాలయందు హద్దు. అనుభవాల అంతరాలయందు హద్దు అంటున్నాము. దెన్ నెక్స్ట్ అంటే దాన్ని మనం ఏ రకంగా ఎట్లా చెప్పవచ్చు అంటే కూడా ఒక బీచ్ దగ్గరికి వెళ్ళాం మనం. ఆ బీచ్ దగ్గర నిలబడి మనం చూస్తే నార్మల్ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సీనరీని ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. మరి అక్కడ ఉన్నటువంటి గ్రీనరీ కావచ్చు, ట్రీస్ కావచ్చు, లేదా వాటర్ కలర్ కావచ్చు, ఆ టైడ్స్ కావచ్చు, ఇవన్నీ నార్మల్ వాళ్ళు ఆస్వాదించే విధానం వేరు. మనం అక్కడికి వెళ్తే డెఫినెట్ గా ఆ విండ్ ద్వారా అంటే అక్కడ వేవ్స్ ద్వారా వచ్చేటటువంటి కూల్నెస్ అనేది కెనెస్థెటిక్ ద్వారా మనం చేయొచ్చేమో, కానీ అంతే నార్మల్ మాదిరిగా మనం ఆస్వాదించగలమా అంటే లేదు. కాబట్టి అది లిమిటేషన్ అనేది గుర్తుపెట్టు. దెన్ రెండవ లిమిటేషన్ ఏంటి అంటే ద లిమిటేషన్ ఇన్ ద ఎబిలిటీ టు గెట్ అరౌండ్ అంటున్నాం మనం. ద లిమిటేషన్స్ ఇన్ ద ఎబిలిటీ టు గెట్ అరౌండ్ అంటే పరిసరాలపై అధికారం సంపాదించడంలో హద్దులు ఉంటాయి. పరిసరాల మీద గ్రిప్ అనేది తక్కువ ఉంటుంది మనకు. విజువల్ ఛాలెంజ్ ఎగ్జాంపుల్, మనం రోడ్డు క్రాస్ చేస్తున్నాం, మన చుట్టూరా ఉన్న పరిసరాలు రైట్ నుంచి కొన్ని వెహికల్స్, లెఫ్ట్ అన్ని వైపుల నుంచి వెహికల్స్ వస్తున్నాయి. చూపున్న వ్యక్తి అయితే డెఫినెట్ గా ఆ వెహికల్స్ కు అంటే డాష్ ఇవ్వకుండా అతను రోడ్డు క్రాస్ చేయడానికి అవకాశం ఉంది. మరి అదే విజువల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు నార్మల్ పర్సన్ మాదిరిగా అంత స్పీడ్ లో మరి మనం చేయగలమా, రోడ్డు క్రాస్ చేయగలమా? లేదు. అంటే అక్కడ ఏంటి, చుట్టూ ఉన్నటువంటి పరిసరాల మీద
లిమిటెడ్ అవేర్నెస్ ఉన్నది అక్కడ. అది ఏ వెహికల్ ఆరన్ పట్టితే తప్ప అది ఏది తెలియదు మనకు. కాబట్టి పరిసరాలపై అధికారం అంటే పరిసరాలలో అనుభవాల ఎందుకు హద్దులు ఉంటాయి అంటున్నాను. అంటే పరిసరాలు చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను ఆస్వాదించడంలో లేదా అర్థం చేసుకోవడంలో ఎంతో కొంత లిమిటేషన్ అనేది ఉంది. కాబట్టి సెకండ్ లిమిటేషన్ అది. దెన్ థర్డ్ వన్ ఏంటి అంటే ద లిమిటేషన్ ఆఫ్ ఇండిపెండెంట్ మొబిలిటీ ఇన్ ఎన్విరాన్మెంట్. స్వతంత్ర చలనమునందు హద్దు. ద లిమిటేషన్ ఆఫ్ ఇండిపెండెంట్ మొబిలిటీ ఇన్ ద ఎన్విరాన్మెంట్. స్వతంత్ర చలనమునందు హద్దు అంటే అందులో స్వతంత్రంగా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళడానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. మీరు అనుకోవచ్చు చాలా మంది మనం వెళ్ళగలం కదా, వెళ్తారు కూడా. ఫెమిలియర్ ప్లేసెస్ లో వెళ్ళగలరు, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కు నో డౌట్. ఒక 15 కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ నీ ఇంటి నుంచి కాలేజీకి రెగ్యులర్ గా వాళ్ళు రాగలరు, ప్రాబ్లం ఏమీ లేదు వాళ్ళకు. కానీ ఎక్కడ ప్రాబ్లం ఉంది మొబిలిటీలో? న్యూ ప్లేసెస్ లో కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు నార్మల్ మాదిరిగా మనం తిరగలేకపోతాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ అనేది నీకు తెలియదు కాబట్టి, అవేర్నెస్ లేదు కాబట్టి. సో కాబట్టి మన పరిసరాల్లో మరి అంటే మొబిలిటీలో అద్దులు ఉన్నాయంటే డెఫినెట్ గా అద్దులు ఉంటాయి మనం. లేదా నార్మల్ పర్సన్ పరిగెత్తినంత స్పీడ్ గా పరిగెత్తినంత మనం పరిగెత్తగలమా? విజన్ ప్రాబ్లం ఉన్నటువంటి అంత స్పీడ్ గా నడవగలమా? లేదు. వాళ్ళు చూసి నడుస్తారు, అబ్స్ట్రాకిల్స్ ఏమున్నా వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ సైడ్ నుంచి వెళ్తారు. మనము చూడడం అంటే కర్రదారనే మనకు. కేన్ అనేది ఒక నావిగేటర్. కేన్ చెప్తే తప్ప మనకి ఏముందో తెలియదు ముందల. చెప్పడం అంటే అది ఏం మాట్లాడదు, మాట్లాడేది కూడా ఉన్నాయి కొన్ని, బట్ అది అక్కడ ఉన్నటువంటి వైబ్రేషన్స్ కానీ లేదా అక్కడ టిప్ సౌండ్ వచ్చే దాన్ని బట్టి అది స్టోనా, వెట్ ల్యాండా లేదా శాండా లేకపోతే మడ్డా ఏదనేది తెలుస్తుంది మనకు. మడ్ రోడ్స్ అంటాం కదా, మన మట్టి రోడ్లు ఉంటాయి ఊళ్ళల్లో, ఇట్లాంటివన్నీ మనకు తెలుసు. ఈ 3 లిమిటేషన్స్ మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎంతో కొంత అక్కడక్కడ మనకు లిమిటేషన్స్ ఉంటాయి కాబట్టి క్వశ్చన్ తప్పనిసరిగా వీటి మీద ఉంటది. బెర్తోల్డ్ లోవెన్ఫీల్డ్ 3 లిమిటేషన్ చెప్పాడు. అవేంటి అనేది 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. లిమిటేషన్ ఇన్ ద రేంజ్ అండ్ వెరైటీ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, ద లిమిటేషన్ ఇన్ ద ఎబిలిటీ టు గెట్ అరౌండ్, ద లిమిటేషన్ ఇన్ ద ఇండిపెండెంట్ మొబిలిటీ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇవి ప్రధానం. అయితే నెక్స్ట్ ఒకటి ఇక్కడ మనకు 20 లిమిటేషన్స్ ఉంటాయని చెప్పాడు ఒక ఆయన. అంధత్వం ఏర్పడితే వీళ్ళకు 20 విషయాల్లో వెనుకబడి ఉంటారని చెప్పాడు ఆయన. ఎవరంటే ఫాదర్ థామస్ కెరల్. ఇక్కడ 20 లిమిటేషన్స్ మనం చదువుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఒకసారి హెడ్డింగ్ చూసేసి వదిలేద్దాం. కానీ ఇక్కడ ఎవరు చెప్పారనేది అడగవచ్చు క్వశ్చన్. ఫాదర్ థామస్ కెరల్ లిమిటేషన్స్ ఎన్ని లిమిటేషన్స్ ఉంటాయని చెప్పాడంటే 20 అని గుర్తుంచుకోవాలి. లేదా అంధత్వం అనేది 20 అద్దులను కలిగి ఉంటుందని చెప్పిన వాళ్ళు ఎవరు అంటే థామస్ కెరల్ అని చెప్పాలండి. మరి ఈ 20 లిమిటేషన్స్ ఏంటి? ఒక్కసారి మన ఇండెప్త్ అయితే అవసరం లేదు, దీన్ని అడిగే ఛాన్స్ కూడా తక్కువ, కానీ ఇట్లా అడగవచ్చు. ఇప్పుడు మనం చెప్పినట్టుగా అడగవచ్చు. ఎవరు 20 అద్దులు ఉంటాయని చెప్పారు, ఆయన పేరు. అయితే 20 అద్దులు ఇప్పుడు లేవు వాస్తవానికి. ఇప్పుడు ఉన్నాయి 3. బెర్తోల్డ్ లోవెన్ఫీల్డ్ చెప్పినటువంటి లిమిటేషన్సే ప్రజెంట్ ఉన్నాయి. ఇవన్నీ మనం ఓవర్కమ్ చేసినాం. ఎట్లా ఓవర్కమ్ చేసినాం అంటే ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ, అవేర్నెస్, పేరెంటల్ యాక్సెప్టెన్సీ, సొసైటీ యాక్సెప్టెన్సీ ఇవన్నీ జరిగాక ఇప్పుడైతే 20 అద్దులు అయితే లేవు. అందులకు కేవలం ఉన్నాయి 3 అంటున్నాం. సరే, ఒక్కసారి మనం దీనిలో ఏంటంటే లాస్ ఆఫ్ ఫిజికల్ ఇంటిగ్రిటీ అంటున్నాము. అంటే భౌతిక సమగ్రతను కోల్పోతారు అంటున్నాము. దెన్ సెకండ్ వన్ ఏంటి? లాస్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ రిమైనింగ్ సెన్సెస్. ఒక సెన్స్ లోపిస్తే, ఆ సెన్స్ విజన్ లోపిస్తే రిమైనింగ్ సెన్సెస్ మీద కూడా వాళ్ళకు ఇంద్రియ విశ్వాసం అనేది కోల్పోతారు అని చెప్తున్నాడు. రెండవది. మూడవది లాస్ ఆఫ్ రియాలిటీ అండ్ కాంటాక్ట్ విత్ ఎన్విరాన్మెంట్ అంటున్నాం. అంటే పర్యావరణంలో వాస్తవిక సంబంధాన్ని కోల్పోవడం. పర్యావరణంలో వాస్తవిక సంబంధాన్ని కోల్పోతారు విజన్ లాస్ అయితే అని చెప్పాడు ఆయన. నాలుగవది లాస్ ఆఫ్ విజువల్ బ్యాక్గ్రౌండ్ అన్నాడు. అంటే దృశ్య నేపథ్యాన్ని కోల్పోవడం. ఐదవది లాస్ ఆఫ్ లైట్ సెక్యూరిటీ అంటున్నాము. అంటే కాంతి భద్రతను కోల్పోవడం. దెన్ లాస్ ఆఫ్ మొబిలిటీ, అంటే ఇండిపెండెంట్ గా వాళ్ళు నడవలేకపోతారు. దాన్ని ఏమంటామంటే చలనశీలత అంటాం. లాస్ ఆఫ్ మొబిలిటీ అంటే చలనశీలతను కోల్పోవడం, ఇండిపెండెంట్ గా వెళ్ళలేకపోవడం అనేది జరుగుతుంది. ప్రతిసారి ఎవరినో ఒక ఎస్కార్డ్ని తీసుకొని పోవడమో, పేరెంట్స్ తీసుకొని పోవడమో, పేరెంట్స్ అంటే ఎస్కార్డ్ అంటే అతను తోడు వెళ్ళే వాళ్ళని ఎస్కార్డ్ అంటారు.
ఎస్కాట్ అంటాం మనం. అతను తోడు వెళ్ళేవాళ్ళు అంటే అంధ విద్యార్థితో పాటు ఇంకొక సైటెడ్ వాళ్ళు వెళ్తారు కదా, వాళ్ళని మనం ఎస్కాట్ అని పిలుస్తాము. దెన్ 7th వన్ వచ్చేసి లాస్ ఆఫ్ టెక్నిక్స్ ఆఫ్ డిఎల్ఎస్. చూపు కోల్పోవడం వల్ల దైనందిన కార్యక్రమాలు నిర్వహించుకోవడంలో సమస్యలు ఉంటాయి అన్నాడు. 8వది లాస్ ఆఫ్ ఈజ్ ఆఫ్ రైటింగ్ కమ్యూనికేషన్ అంటున్నాం. అంటే రాతపూర్వకమైనటువంటి లేదా కమ్యూనికేషన్ రిలేటెడ్ దాంట్లో కూడా వెనకబడి ఉంటారు. కిందిది 9th వన్ వచ్చేసి స్పోకెన్ అంటున్నాం. అంటే మాట్లాడడంలో కూడా కొన్ని సమస్యలు ఉంటాయి, రాయడంలో కూడా కొన్ని సమస్యలు ఉంటాయి అనేది కెరల్ చెప్పినటువంటి లిమిటేషన్స్. దెన్ 10th వన్ వచ్చేసి లాస్ ఆఫ్ ఇన్ఫర్మేషనల్ ప్రోగ్రెస్ అంటున్నాం. అంటే సమాచార సేకరణలో కూడా వాళ్ళకు కొంచెం జాప్యం అనేది జరుగుతుంది. సో చూడండి, ఈరోజు మనకు ఏదో హిందూ పేపర్ వచ్చిందంటే ఈరోజు మనం చదువుకోగలం. మరి విజువల్ ఇంపేర్డ్ వాళ్ళు దాన్ని బ్రెయిల్లోకి మార్చి చదువుకోవాలనుకో ఎన్ని రోజులు పడుతుంది? ఆ హిందూ పేపర్ తీసుకుపోవాలి, బ్రెయిల్ ప్రెస్కి వెళ్ళాలి, దాన్ని ట్రాన్స్లేషన్ చేయాలి, మన దగ్గరికి రావాలి, మనం చదవాలి. ఈ రోజు పేపర్ రేపు ఎల్లుండి చదవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ గ్రాస్పింగ్ లో కూడా ఇన్స్టెంట్ గా మనం ఇమ్మీడియట్ గా మనం సమాచారం సేకరించలేకపోవచ్చు. ఇది ఒక లిమిటేషన్ అని చెప్పొచ్చు. తర్వాత లాస్ ఆఫ్ విజువల్ పర్సెప్షన్ ఆఫ్ ప్రెజరబుల్ అంటున్నాం. ఆహ్లాదకరమైనటువంటి దృశ్యమానాల్లో కూడా వీళ్ళకి కొంచెం పరిమితులు ఉంటాయంటున్నాం. అంటే వాళ్ళు ఎంజాయ్ చేయడంలో కూడా కొంచెం అక్కడక్కడ మనకు లోపాలు కనిపిస్తాయి. అంటే చూడలేరు కాబట్టి ఎంజాయ్ చేయడంలో ఆ ప్లెజర్ అనేటటువంటిది, ఆనందం అనేటటువంటిది కొంచెం తక్కువగా ఉంటుంది అనేది కూడా చెప్పాడు. ఇవన్నీ మనం అధిగమించడమనే చెప్తున్నాం. ఫైనల్ గా గుర్తుపెట్టుకోవాల్సింది 3 అంటున్నాం. బెర్తోల్డ్ లోవెన్ఫీల్డే గుర్తుంచుకోవాలి. లాస్ ఆఫ్ విజువల్ పర్సెప్షన్ ఆఫ్ బ్యూటిఫుల్ అంటున్నాం. అంటే అందమైనటువంటి దృశ్యాలను అవగాహన చేసుకోవడంలో కూడా కొన్ని సమస్యలు ఉంటాయన్నాం. లాస్ ఆఫ్ రిక్రియేషన్ అంటున్నాం. అంటే వినోదాన్ని కోల్పోవడం. దెన్ లాస్ ఆఫ్ కెరియర్ అంటున్నాం. అలాగే ప్రగతిని, కెరియర్ అంటే మనం ప్రగతిని కోల్పోవడం. అయ్యో దృష్టి లోపిస్తే నేను ఇంకేం చేయలేను, నేను దేనికి పనికిరాను, చదువు పనికిరాను, సొసైటీలో మనం మింగిల్ కావడానికి పనికిరాను, నా లైఫే డ్యామేజ్ అయిపోయింది, ఇట్లా మనం నెగటివ్ థాట్స్ లో ఉండడం అనేది లాస్ ఆఫ్ కెరియర్ అంటున్నాం. అంటే భవిష్యత్ అంతా కూడా కోల్పోయింది అన్నట్టుగా ఉంటారంటున్నాం. దెన్ లాస్ ఆఫ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ. అంటే ఆర్థిక భద్రత కోల్పోవడం, ఆర్థికంగా కూడా వాళ్ళకు ఇన్సెక్యూర్ గా ఫీల్ కావడం, సంపాదించుకోలేకపోవడం, సంపాదించుకున్న దాన్ని మెడికల్కి పెట్టడం. సో ఇలాగా నేను విజన్ లేదు కాబట్టి నాకు జాబ్ ఎవరిస్తారు, జాబ్ ఇచ్చినా కానీ నార్మల్ పర్సన్ మాత్రం నాకు శాలరీ ఇవ్వరేమో, ఇవరకు అట్లా కొన్ని జరుగుతున్నాయి కూడా. ఇట్లాంటివన్నీ ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతూ ఉంటారు. దెన్ లాస్ ఆఫ్ పర్సనల్ ఇండిపెండెన్స్. అంటే వ్యక్తిగత స్వాతంత్రాన్ని కోల్పోవడం. ఎక్కడన్నా మన పేరెంట్ మనం వదిలేయడానికి ఇష్టపడతాడా? లేదు. వాడు కింద పడతాడు, వాడు పోలేడు, వాడు బస్సులో యాక్సిడెంట్ ఇవన్నీ చెప్తాడు. లాస్ ఆఫ్ పర్సనల్ ఇండిపెండెన్స్. ఎక్కడుంది, నేను పోయి సినిమా చూసేస్తా అంటే పంపిస్తారా? పంపడానికి లేదు, రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కాబట్టి వ్యక్తిగత స్వాతంత్రం అనేది లేదు ఇక్కడ. పేరెంట్ తీసుకెళ్తే పోవాలి, లేకుంటే లేదు. మనకంటూ సెల్ఫ్ గా మనం డెసిషన్ తీసుకునేటటువంటి స్వేచ్ఛ కూడా ఇవ్వరని. దెన్ లాస్ ఆఫ్ సోషల్ అడ్వకేసీ అంటున్నాం. సామాజికంగా కొంత వెనకబడి ఉండడం అనేది. దెన్ లాస్ ఆఫ్ అబ్సెక్యూరిటీ అంటే మనకి ఏంటంటే అస్పష్టత, క్లారిటీ లేకపోవడం. ఎవరేం చెప్తున్నారో వీళ్ళ సొసైటీలో మాట్లాడేది అపోహలు ఉన్నాయి. వాళ్ళు చెప్పేది కరెక్టా లేకుంటే వేరు వేరు రకాలుగా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. ఏది కరెక్ట్ అనేది కొంచెం అస్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఇక్కడ మనం చెప్తారు కదా, చూసిందే మనం నమ్మాలి తప్ప ఎవరో చెప్పింది నమ్మకూడదు అంటాం. మరి వీళ్ళు చూడలేరు కదా, కొన్నిసార్లు రాంగ్ డెసిషన్ కూడా తీసుకునేటటువంటి సందర్భాలు ఉంటాయి ఎవరో చెప్పిన దాన్ని. దెన్ లాస్ ఆఫ్ సెల్ఫ్ ఎస్టీమ్ అనేటటువంటి కూడా ఇంతకుముందే చెప్పినాం, ఆత్మగౌరవం కోల్పోవడం అనేది. దెన్ టోటల్ పర్సనాలిటీ, మొత్తం వ్యక్తిత్వమే పోయింది అన్నట్టుగా కూడా కొంతమంది ఫీల్ అవుతారు. ఇవన్నీ మనం అధిగమించాం. ఉన్నాయి 3 అనేది గుర్తుపెట్టుకోండి. సో జస్ట్ మనం ఇది ఎందుకైనా మంచిది కాబట్టి మనం చూసాం. ఇవి ఉన్నాయే మనకు సిలబస్ లో ఉన్నటువంటివే. ద నెక్స్ట్ వన్ వచ్చేసి విజన్ ఈజ్ ద డామినెంట్ సెన్స్ అనేది మనం ఫస్ట్ స్టార్టింగ్ లోనే చూసాం. ఒకసారి మనకు క్వశ్చన్ గుర్తుండడానికి మళ్ళీ ఇక్కడ మనం ప్రజెంట్ చేయడం జరుగుతుంది. విజన్ ఈజ్ ద డామినెంట్ సెన్స్ గివింగ్ అస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎన్విరాన్మెంట్. పరిసరాల గురించి మనకు సంపూర్ణ జ్ఞానాన్ని అందించడానికి బ్రెయిన్ అక్వైర్ 90% ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ 2 సెన్సెస్. మన మెదడు 90% సమాచారాన్ని 2 జ్ఞానేంద్రియాల ద్వారా సేకరిస్తుంది అంటున్నాం. అప్రాక్సిమేట్లీ 80% బై సీయింగ్, 10% బై హియరింగ్. క్వశ్చన్ ఎట్లయినా అడగొచ్చు, వేరుగా అడగొచ్చు. మనం చూపు ద్వారా ఎంత ఇన్ఫర్మేషన్ అంటే 80%, వినికిడి ద్వారా ఎంత ఇన్ఫర్మేషన్ మనం గ్రాస్ప్ చేయగలం అంటే 10%, లేదా రెండింటి కలిపి కూడా అడగొచ్చు క్వశ్చన్.
కాబట్టి మన బ్రెయిన్, మానవుని యొక్క మెదడు 90% వినికిడి ద్వారా, చూపు ద్వారా సమాచార సేకరణ అనేది సేకరిస్తామని గుర్తుపెట్టుకోవాలి. దెన్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, అకార్డింగ్ టు గ్యాబ్రియల్ ఫెరెల్, the blindness is little more than 25% obstacle and most of the difficulty is derived from the dealing with sighted people. దృష్టిలోపం ఉన్నటువంటి వాళ్ళు ప్రధానంగా ఎదుర్కొనే సమస్య ఏంటంటే 25% సమస్యలు నార్మల్ వాళ్ళని డీల్ చేయడమే కష్టమవుతుంది. నార్మల్ వాళ్ళు ఎలా ఉంటే కొన్ని అపోహలు ఉంటాయి, వీళ్ళ పట్ల కొన్ని అపోహలు ఉంటాయి, వాళ్ళని డీల్ చేయడమే మేజర్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పాడు ఈయన. ఎవరు చెప్పారు? గ్యాబ్రియల్ ఫెరెల్ అనేటటువంటి అతను ఏం చెప్పాడంటే, బ్లైండ్నెస్ ఈజ్ లిటిల్ మోర్ దెన్ ద 25% అబ్స్ట్రాకల్ అండ్ మోస్ట్ ఆఫ్ ద డిఫికల్టీ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద డీలింగ్ విత్ సైటెడ్ పీపుల్ అంట. దెన్ ఈయన చెప్పినటువంటి ఈ గ్యాబ్రియల్ ఫెరెల్ అనేటటువంటి అతను ఐడెంటిఫై 3 యాటిట్యూడ్స్ టువర్డ్స్ ద విజువల్ ఇంపైర్మెంట్. ఈయన చెప్పాడు ఏం చెప్పంటే, అందుల పట్ల ఎట్లాంటి ప్రవర్తన కలిగి ఉంటారు. అందులంటే సాధారణ వ్యక్తులు కాబట్టి సొసైటీ ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటారంటే, ఒకటి నాన్ యాక్సెప్టెన్స్. ఇంపార్టెంట్ ఇది, ఈ 3 పాయింట్స్ ఇంపార్టెంటే. పేరు ఇంపార్టెంటే, ఎవరు చెప్పారనేది కూడా ఇక్కడ. గ్యాబ్రియల్ ఫెరెల్ అనే అతను ఈ ఐడెంటిఫైస్ 3 యాటిట్యూడ్స్ టువర్డ్ ద విజువల్ ఇంపైర్మెంట్. ఫస్ట్ వన్ నాన్ యాక్సెప్టెన్స్, రిఫ్యూజ్. వీళ్ళని అసలు రిఫ్యూజ్ చేస్తారు, నిరాకరిస్తారు. వీళ్ళకి విజన్ లేదు, అన్ప్రొడక్టివ్, లేదంటే వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇలాంటి యాటిట్యూడ్ కలిగి ఉంటారు అంటుండ్రు. నాన్ యాక్సెప్టెన్స్ అనేది ఫస్ట్ వన్. ఇప్పుడు స్కూల్కి వెళ్దామండి, ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, అక్కడ పోయి మనం చేసుకోమంటే ఏమంటారు చెప్పండి? ఫస్ట్ లేదండి, మా దగ్గర సీటే లేదు, ఎవరు పంపించారు మీరు వీటికి, మాది కార్పొరేట్ స్కూలు, మీరే ఎట్లా చదువుతారు? అది ఫస్ట్ రిఫ్యూజ్. ముందు ఎక్కడో కాదు, ఇప్పుడు కనిపిస్తుంది సొసైటీలో రిఫ్యూజ్. ఫంక్షన్ తీసుకెళ్లాలంటే పేరెంటే రిఫ్యూజ్ చేస్తున్నాడు, ఎందుకంటే మా స్టేటస్ పోతుంది మీరు వస్తే, నాతో పాటు వస్తే. అలా పేరెంట్స్ రిఫ్యూజ్ చేస్తున్నారు. సొసైటీలో ఇట్లాంటి అడ్మిషన్ కి రిఫ్యూజ్ చేస్తున్నారు. అందుకే ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ చాలా క్లారిటీగా పెట్టారు, 5% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ లో చాలా క్లారిటీగా మెన్షన్ చేశారు. ఏమని? పీడబ్ల్యూడీస్ ఎక్కడైనా ఏ స్కూల్ అయినా చేరాల్సిందే, అవకాశం ఉంది మనకు. మీరు అడిగితే ఈరోజు కేంద్రీయ విద్యాలయాల్లో మనకు ఎట్లా ఉద్యోగాలు వస్తున్నాయి, ఇప్పుడు కాంట్రాక్చువల్ ఎట్లా వచ్చారు మనకు. పీడబ్ల్యూడీస్ ఆర్ టేకింగ్ అడ్మిషన్ ఇంటూ కేంద్రీయ విద్యాలయాస్. మనకు ఆ రైట్ ఉంది, అక్కడ మనకు కొన్ని సీట్లు ఉన్నాయి, అక్కడ పర్సంటేజ్ ఉంది మనకు. అందుకే ఇప్పుడు తాత్కాలిక పద్ధతిలో రిక్రూట్మెంట్ అయింది. ఒక 1 year లోపల శాశ్వతంగా అంటే పర్మనెంట్ బేస్ గా కేంద్రీయ విద్యాలయాలు రిక్రూట్మెంట్ జరగాల్సిందే, జరుగుతాయి కూడా. ఎందుకంటే మన యాక్ట్ ఉంది కాబట్టి. 5% రిజర్వేషన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఇవ్వాల్సిందే ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ ప్రకారము. రాసుకుంటే రాసుకోవచ్చు మనకు ఆ పాయింట్ కూడా. 4% రిజర్వేషన్ ఉద్యోగాల్లో కల్పించాల్సిందే ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ ప్రకారం. కాబట్టి ఇక్కడ నాన్ యాక్సెప్టెన్స్ అనేది అన్ని సందర్భాల్లో నడవదు, కానీ ఇప్పుడు నడుస్తూ ఉంది చాలా పాఠశాలలో. మనల్ని అవగాహన చేసుకోకుండా రిఫ్యూజ్ చేస్తారు. ఫస్ట్ మనం బయటికే పంపిస్తారు. అది నేనే ప్రాక్టికల్ కూడా చూసాను, కొద్దిమంది స్టూడెంట్స్ తీసుకొని పోయి జాయిన్ చేయలేకపోయాం. శ్రీ చైతన్య నారాయణలో ఉన్నారా బ్లైండ్ పిల్లలు? లేరు. ఎందుకంటే అది కార్పొరేటు, హైఫై ఫీజులు, వాళ్ళకు అపోహ, వీళ్ళని చేర్చుకుంటూ ఫీజు కడతారో లేదో, మల్టీఫ్లోర్ బిల్డింగ్ నుంచి కింద పడితే మాకు ప్రాబ్లము, ఇవన్నీ కొన్ని అపోహలు ఉన్నాయి, ఎవ్వరు పడరు. మీరు పేపర్లో చూసింటారు, యాక్సిడెంట్ అయ్యి దృష్టిలోపం ఉన్నటువంటి పిల్లలు చనిపోయారు అనేది చాలా రేర్ కేసెస్. యాక్సిడెంట్ అయ్యి ఇంతమంది చనిపోయారు అనేది చాలా మేజర్ కేసెస్ చూస్తున్నారు. సైటెడ్ వాళ్ళు చనిపోతున్నారు అనేది. ఎట్లా మరి? ఎవరికి విజన్ ఉంది, ఎవరికి విజన్ లేదు? విజన్ ఉన్న వాళ్ళు కాన్షియస్ గా ఉన్నారా? విజన్ లేని వాళ్ళు కాన్షియస్ వాకింగ్ ఉంటుందా? కాబట్టి నాన్ యాక్సెప్టెన్స్ అనేది ఒకటి ఉన్నది. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి అజంప్షన్ లైక్ విజువల్ ఇంపైర్మెంట్ ఆర్ హెల్ప్లెస్. చాలా మంది ఏమనుకుంటారంటే విజువల్ ఇంపైర్ అనే వాళ్ళు హెల్ప్లెస్ వాళ్ళు. ఇట్లాంటి ఐడియాస్ ఉంటాయి వాళ్ళకి, డ్రీమ్ ఉంటుంది వాళ్ళకి. అజంప్షన్స్ అంటే అవే కదా, ఊహించుకుంటారు వాళ్ళు. విజువల్ ఇంపైర్డ్ అంటే వాళ్ళు హెల్ప్లెస్ అండి, వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళు మాకు బర్డెన్ అవుతున్నారు, ఇట్లా మాట్లాడే వాళ్ళు కొద్దిమంది ఉంటారు. ఇట్లాంటి యాటిట్యూడ్స్ సొసైటీలో ఉంటాయని ఫెరెల్ గారు చెప్పారు. దెన్ లాస్ట్ వన్ వచ్చేసి కన్విక్షన్ అంటున్నారు.
కన్విక్షన్ అంటే బిలీఫ్ అంటున్నాం. దట్ ద సైటెడ్ మస్ట్ హెల్ప్ ద పూర్ బ్లైండ్, అంటే సైటెడ్ వాళ్ళు బ్లైండ్ వాళ్ళకు హెల్ప్ చేయాలి, లేకుంటే వాళ్ళ జీతమే లేదు అన్నట్టు మాట్లాడతారు. మేము హెల్ప్ చేస్తేనే మీరు అన్న యాటిట్యూడ్ కలిగి ఉంటారు. ఈ 3 యాటిట్యూడ్స్ టువర్డ్స్, అంటే విజువల్లీ ఛాలెంజ్డ్ మీద సొసైటీకి ఉన్నటువంటి యాటిట్యూడ్స్ ఇలా ఉంటాయని చెప్పినటువంటి వాళ్ళు పెరల్ అని చెప్పొచ్చు. నాన్ యాక్సెప్టెన్స్, అజంప్షన్స్ అండ్ కన్విక్షన్ అంటున్నాము. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏజ్ ఆఫ్ ఆన్సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది గతంలో మనకు బీఈడి దాంట్లో వచ్చినటువంటి క్వశ్చన్ అండి. ఇది ఏజ్ ఆఫ్ ఆన్సెట్ అంటున్నాం. ఏజ్ ఆఫ్ ఆన్సెట్ అంటే ఏంటి? ఏ వయస్సులో మనకు కంటి దోషం వచ్చిందో దాన్ని ఏజ్ ఆఫ్ ఆన్సెట్ అంటాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఏజ్ ఆఫ్ ఆన్సెట్ బట్టి మన ట్రీట్మెంట్ అనేది కూడా కొనసాగుతుంది. అడుగుతారు పోగానే డాక్టర్ దగ్గరికి, ఏ ఏజ్ నీ పుట్టుకతో అందుడివా, ఎన్ని సంవత్సరాలు అప్పుడు నీకు చూపు లోపించింది, ఇమ్మీడియట్ గా పోయిందా, గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అయిందా, యాక్సిడెంటల్లీ అయిందా, ఇవన్నీ వాళ్ళు చూస్తారు. ఏజ్ ఆఫ్ ఆన్సెట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మొన్న ఒక వర్డ్ అన్నాం మనం, బై బర్త్ బ్లైండ్ చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటాయన్నాం. ఇన్ బిట్వీన్ బ్లైండ్ వచ్చిన వాళ్ళకు కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువ అంటున్నాం. వాళ్ళ క్రైసిస్ నుంచి బయటపడడానికి చాలా సమయం పడుతుంది. ఇన్ బిట్వీన్ బ్లైండ్నెస్ వచ్చిన వాళ్ళు, లో విజన్ వాళ్ళు. కానీ అదే టోటల్లీ విజువల్లీ ఛాలెంజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్రైసిస్ నుంచి బయటపడతారు. ఆల్రెడీ మనకు వరల్డ్ ఏంటంటే వాళ్ళకి అర్థమైంది, ఆ డార్క్నెస్ అనేది వాళ్ళకి తెలిసింది. కాబట్టి డార్క్నెస్ నుంచి బయటపడాలంటే ఆ లైట్ ఏంటంటే ఎడ్యుకేషనే లైట్. అందుకనే వాళ్ళు అలా ఏజ్ ఆఫ్ ఆన్సెట్ అంటే ఏ వయసులో అతనికి అంధత్వం వచ్చింది అనేది మనం ముఖ్యంగా గుర్తుపెట్టాలి. లేదా సిమ్టమ్ వచ్చినాయి, లేదా డిసీజ్ ఎఫెక్ట్ అయింది, లేదా ఆ స్థితిలోకి వెళ్ళిపోయాం మనం అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అండి, కొంచెం మనం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. దెన్ సోషియో ఎకనామిక్ స్టేటస్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఇప్పటిదాకా మనం ఏమన్నాము, దృష్టి లోపం ఉన్న వాళ్ళ పట్ల సొసైటీ యాటిట్యూడ్ ఎలా ఉందో మనం అనుకున్నాం. కానీ ఇక్కడ సైడ్ హెడ్డింగ్ ఏంటంటే, దృష్టి లోపం ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రుల యొక్క ఆర్థిక స్థితిగతి ఎలా ఉంటది, సామాజిక ఆర్థిక స్థితిగతి ఎలా ఉంటది అనేది హెడ్డింగ్. ఇది దృష్టి లోపం ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రుల యొక్క ఆర్థిక సామాజిక స్థితిగతి ఎలా ఉంటది అనేది హెడ్డింగ్. సో ఎలా ఉంటదంట అంటే, నెంబర్ 1, లివ్ ఇన్ పావర్టీ. చాలా మంది డిజబిలిటీ వచ్చినటువంటి వాళ్ళు, మెజారిటీ ఆఫ్ పీపుల్ బిలో పావర్టీలో ఉన్న వాళ్ళు, లేదా పావర్టీలో ఉన్న యావరేజ్ బిలో పావర్టీలో ఉన్న వాళ్ళే ఉంటారు. ఎందుకు పావర్టీలో ఉన్న వాళ్ళకే పుడతారా పిల్లలంటే కాదు. ఇలాంటి పిల్లలు పుట్టిన తర్వాత మెడికల్లీ చాలా హాస్పిటల్స్ కు, చాలా సర్జరీస్ కు తిరిగి వాళ్ళు ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా పోయి వాళ్ళు పని చేసుకోలేరు. కాబట్టి ఆ పిల్లలు తీసుకొని హాస్పిటల్ వెంబడి తిరగాలి. కాబట్టి సో ఆర్థికంగా కొంచెం పూర్ కండిషన్లోనే ఉండడానికి అవకాశం ఉంటుంది. దెన్ సెకండ్ వన్ వచ్చేసి ఫైనాన్షియల్ ఇన్సెక్యూరిటీ అంటున్నాం మనం. ఫైనాన్షియల్ ఇన్సెక్యూరిటీ అంటున్నాం అంటే ఎప్పుడు ఏమైతుందో తెలియదు, పిల్లలకు సివియారిటీ ఎప్పుడు పెరుగుతుందో తెలియదు. కాబట్టి ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా ఉండరు వాళ్ళు. దెన్ థర్డ్ వన్ వచ్చేసి సోషల్ ఐసోలేషన్. సాంఘికంగా ఎవరితో కలవరు. తల్లిదండ్రుల గురించి ఇప్పుడు మనం మాట్లాడేది, పిల్లలు గారు ఇక్కడ తల్లిదండ్రులు మింగిల్ గారు. కొన్ని ఫంక్షన్స్ కి ఇలాంటి పిల్లలు ఉంటే వాళ్ళ పిల్లలు కూడా పిలవరు. సోషల్ ఐసోలేషన్ ఉండదు, అంటే వాళ్ళు సొసైటీతో దూరంగా ఉంటారు. మనం చూసాం కొన్ని సందర్భాల్లో ఒకరిద్దరు సూసైడ్ చేసుకొని చనిపోయారు. అంటే నార్మల్ వాళ్ళు ఎలా సైకలాజికల్ ఫీలింగ్స్ పెట్టుకొని సొసైటీతో మింగిల్ కాకుండా సొసైటీ దూరం పెట్టడం కూడా, సొసైటీ కూడా వీళ్ళని దూరం పెడుతుంది. అప్పుడు వీళ్ళు ఎక్కువగా ఐసోలేటెడ్ గా థింక్ చేస్తారు. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి నాన్ ఎఫర్డబిలిటీ ఆఫ్ హెల్త్ కేర్ సర్వీసెస్. ఆరోగ్యపరమైనటువంటి సేవలు అందుకోలేరు వీళ్ళు. ఫ్రీక్వెంట్ గా హాస్పిటల్కి వెళ్ళాలంటే మేము పోలేం, మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి వెళ్ళలేము. వెళ్ళకపోతే డిజబిలిటీ పర్సంటేజ్ పెరిగిపోయి, సివియారిటీ పెరిగిపోయి టోటల్ బ్లైండ్నెస్ కు దారితీస్తుంది. నాన్ అఫెక్టబిలిటీ ఆఫ్ హెల్త్ కేర్ సర్వీసెస్ అంటున్నాం. దెన్ డిప్రైవ్ ఎడ్యుకేషనల్ అండ్ అదర్ ఆపర్చునిటీస్ అంటున్నాం మనం. అంటే విద్యాపరంగా కూడా వీళ్ళు వెనకబడి ఉంటారు. తల్లిదండ్రులు కూడా చదివించుకోలేకపోవడం వీళ్ళను, లేదా వాళ్ళు ఇల్లిటరేట్ ఉండడం. ఎందుకు అంటున్నామంటే, ఒక ఫ్యామిలీలో ఒక పిల్లవాడికి డిజబిలిటీ వచ్చినప్పుడు రెండవసారి ప్రికాషన్ తీసుకోలేదు వాళ్ళు. ఒక ఫ్యామిలీలో ఒకరు, ఇద్దరు, ముగ్గురు
నలుగురు కూడా పీడబ్ల్యూడీస్ ఉన్న వాళ్ళు ఉంటారు. అంటే అక్కడ ఎక్కడ లోపము? తల్లిదండ్రుల యొక్క విద్యావంతులు కాలేరు కాబట్టి ఒక్కసారి మనకు డిజబిలిటీ వచ్చినప్పుడు రెండోసారి రాకుండా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోలేకపోవడం కూడా జరుగుతుంది. దెన్ డిఫాల్టింగ్ ద ఇన్ అడ్జస్టింగ్ అంటున్నారు. వాళ్ళు అడ్జస్ట్ కాలేకపోవడం అంటే సర్దుబాటు సమస్యలు అంటున్నాం. డిఫాల్టింగ్ ఇన్ అడ్జస్టింగ్ అంటే వీళ్ళకి సర్దుబాటు సమస్యలు ఉంటాయి, అడ్జస్ట్ కాలేకపోతారు. ఒక మాట అంటే కూడా ఎవరైనా ఒక మాట అంటే కూడా దాన్ని మెంటల్లీ తీసుకోవడం, కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళడం ఇలా. అలాగే ఫీలింగ్ ఆఫ్ ఫియర్, ఎప్పుడు కూడా వాళ్ళు భయం కలిగి ఉంటారు. పిల్లలకి ఏమవుతుందో ఏంటో, మెడికల్లీ ఆల్ చాలా సమస్యలు ఉంటాయి కాబట్టి సో ఇలాంటి సోషియో ఎకనామిక్ స్టేటస్ ఆఫ్ ద పేరెంట్స్ అనేది ఇవి గుర్తుంచుకోవాలి. దెన్ ఎఫెక్ట్స్ ఆఫ్ విజువల్ ఇంపైర్మెంట్ ఆన్ ఎర్లీ డెవలప్మెంట్స్. దృష్టిలోపం ఏర్పడితే అది ప్రారంభ జోక్యంపై ఎలా ఎఫెక్ట్ అవుతుంది అంటున్నా. అంటే పిల్లల యొక్క ప్రారంభ ఎదుగుదల మీద ఎలా ప్రభావం చూపిస్తుంది అనేదే ముఖ్యంగా మనం గమనించాలి. ఎఫెక్ట్స్ ఆఫ్ విజువల్ ఇంపైర్మెంట్ ఆన్ ఎర్లీ డెవలప్మెంట్. ప్రారంభ ఎదుగుదలలో విజువల్ ఇంపైర్మెంట్ అనేది ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది? పిల్లల యొక్క ప్రారంభ అభివృద్ధిలో లేదా వికాసంలో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది మనం చదివింటాం సైకాలజీలో మనం. సో అది ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే, ఒకటి ఫిజికల్ డెవలప్మెంట్ మీద చూపిస్తుంది అంటుంది. అంధత్వం వస్తే పిల్లల యొక్క ఫిజికల్ డెవలప్మెంట్, భౌతిక అభివృద్ధి అనేది అంతగా జరగదు. ఏంటి ఆ భౌతిక అభివృద్ధి అంటే, ప్రీ రైటింగ్ స్కిల్స్ కానీ వాకింగ్ స్కిల్స్ కానీ ఉండవు అంటున్నాడు. చాలా కొంచెం తక్కువ ఉంటాయి అంటున్నాడు. కాబట్టి ఫిజికల్ డెవలప్మెంట్ మీద ఇంపాక్ట్ ఉందా లేదా? విజన్ లేదు కాబట్టి నీకు బయటకు పోవట్లేదు కాబట్టి నీకు వాకింగ్ స్కిల్స్ అనేది నీకు డెవలప్ కాదు. మనం భయపడుతున్నాం కదా పేరెంట్ బయటికి పంపడానికి, కాబట్టి అతనికి రాదు, వాకింగే తెలియదు. కాబట్టి దానివల్ల ఫిజికల్ డెవలప్మెంట్ లేకపోవడము, పాదాలు సరిగ్గా వేయకపోవడము, చాలా మెల్లగా నడవడము, ఇలాంటి సమస్యలు ఉంటాయి. కాబట్టి బ్లైండ్నెస్ ఇంపోజెస్ ఆన్ ఫిజికల్ డెవలప్మెంట్ అని చెప్పొచ్చు. దెన్ సెకండ్ వన్ మోటార్ డెవలప్మెంట్ అంటుంది. అంటే చలనాభివృద్ధి సమస్యలు ఉంటాయి ఇక్కడ. అంధత్వం ఉంటే పిల్లల్లో చలన సమస్యలు ఏర్పడతాయి, భౌతిక సమస్యలు ఏర్పడతాయి, లాంగ్వేజ్ సమస్యలు ఏర్పడతాయి, ఎమోషనల్ డెవలప్మెంట్ అనేది ఉండదు, జ్ఞానాభివృద్ధి కూడా ఉండదు అంటుంది. కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే జ్ఞానాభివృద్ధి అంటే సజ్ఞానాత్మక వికాసం అంటుంది, అంటే ఇవి ఉండవు అంటుంది. సరే, మనం సెకండ్ పాయింట్ లో ఉన్నాం కాబట్టి మోటార్ డెవలప్మెంట్ అంటే ఏంటి? గ్రాస్పింగ్ కానీ రీచింగ్ అంటే ఒక ఆబ్జెక్ట్ ఉంటే దాని దగ్గరికి వెళ్ళి పట్టుకురావడం, దాన్ని రీచింగ్ అంటున్నాం. రీచింగ్ అవుట్ ద ఆబ్జెక్ట్, టర్నింగ్ ద రిస్ట్. మనం ఈ మూవ్మెంట్స్ సంబంధించినటువంటి మనం రిస్ట్ని మనం కర్ర తీసుకొని నడిచేటప్పుడు, బ్లైండ్ వాళ్ళు కర్ర తీసుకొని నడుస్తారు, వైట్ కేన్ తీసుకొని నడిచేటప్పుడు రిస్ట్ మూవ్మెంటే జరగాలి. కాబట్టి వీళ్ళకి మోటార్ స్కిల్స్ సరిగ్గా లేని వాళ్ళకు రిస్ట్ మూవ్మెంట్ ఉండదు. అన్నం పట్టుకోవడం కూడా రాదు చాలా మంది పిల్లలకు, కొద్దిమంది పిల్లలకు. ఎట్లా అంటే ఈ ఫింగర్ కోఆర్డినేషన్ లేదు కాబట్టి అన్నాన్ని విసకడం కానీ, ఒక ముద్ద కట్టడం కానీ, లేదా చపాతీ పిండి విసకడం కానీ రాదు. సో కాబట్టి కొద్దిమంది పిల్లల్లో ఈ మోటార్ డెవలప్మెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దెన్ థర్డ్ వన్ వచ్చేసి లాంగ్వేజ్ డెవలప్మెంట్ ప్రాబ్లం. భాషా అభివృద్ధి మీద కూడా బ్లైండ్నెస్ అనేది ఇంపోజ్ అవుతుంది అని చెప్తున్నారు. భాషా అభివృద్ధిలో ఎందుకు భాషా అభివృద్ధిలో లోపాలు ఉంటాయి చెప్పండి? అసలు బ్లైండ్ ఉన్నాడు కాబట్టి, అంటే బ్లైండ్ అనే ఉద్దేశంతో పేరెంట్స్ మాట్లాడట్లేదు, అక్కడ సిబ్లింగ్స్ మాట్లాడట్లేదు, అతనితో నైబర్స్ మాట్లాడట్లేదు. మాట్లాడినప్పుడు మరి లాంగ్వేజ్ డెవలప్ ఎట్లా అవుతుంది? మీరు సైకాలజీ అయ్యారు, కొహెలర్ థియరీ అని. అంటే ఒక మనిషిని తీసుకుపోయి చింపాంజీ దగ్గర పెంచితే మనిషి కూడా చింపాంజీ మాదిరిగానే ప్రవర్తిస్తాడు. ఎందుకు? అతనికి మాటలు రావు. చింపాంజీ 4 కాళ్ళ మీద నడుస్తుంది, మనిషి కూడా 4 కాళ్ళ మీద, అంటే 2 చేతులు 2 కాళ్ళ మీద నడవడానికి ప్రయత్నిస్తాడు. రీజన్ ఏంటి? అసలు అతనితో ఎవరు మాట్లాడలేదు, చింపాంజీ ఏం చేస్తుందో దాన్ని చూసి అనుకరించి ఇతను అదే పని చేస్తున్నాడు. సైకాలజీ మీరు చదివారు. ఇక్కడ లాంగ్వేజ్ డెవలప్మెంట్ కాకపోవడానికి రీజను మనం అతనితో ఇంటరాక్ట్ కావడం లేదు కాబట్టి లాంగ్వేజ్ డెవలప్మెంట్ కూడా తక్కువ ఉంటుంది. దెన్ సోషల్ ఎమోషనల్ డెవలప్మెంట్ కూడా, సోషియో ఎమోషనల్ డెవలప్మెంట్ అనేది కూడా ఇంపార్టెంట్. ఇది కూడా ఇంపాక్ట్ దీని మీద కూడా చూపిస్తుంది. ఎట్లా అంటే పేరెంట్స్ మీద కానీ, సిబ్లింగ్స్ కానీ, పీర్ గ్రూప్స్ రిలేషన్షిప్ అనేది ఉండవు, ఇంతకుముందు అన్నట్టుగా ఉండదు. కాబట్టి ఎమోషనల్స్ కూడా తగ్గుతూ పోతాయి. చూడండి, మనం చిన్నపిల్లలు ఏం చేస్తాము, ఈరోజు మటన్ తెచ్చుకున్నాం అంటే నార్మల్ పిల్లవాడికి మెత్త పెడతాం మనం.
అదే ఒక బ్లైండ్ పిల్లవాడిని అంటే ఏదో పెట్టినట్టు కొంచెం క్వాలిటీ తగ్గించడమో లేదా ఏదో ఎందుకు వేరియేషన్ చూపిస్తున్నాం. దానివల్ల మరి ఎమోషనల్ డెవలప్మెంట్ ఎట్లా అవుతుంది? ఒకరి మధ్యలో ఈక్వల్ బాండ్స్ ఉంటాయా? మీరు అబ్జర్వ్ చేయండి. నార్మల్ పిల్లవాడు, దృష్టిలోపం ఉన్న పిల్లవాడికి ఒకే ప్లేట్లో తల్లిదండ్రులు భోజనం పెట్టి పక్క పక్కన కూర్చొని భోజనం పెట్టండి. ఒక దశ వరకు బ్లైండ్ పిల్లవాడు నార్మల్ పిల్లవాడి ప్లేట్లో ఏముందని సెర్చ్ చేస్తాడు ఒక స్టేజ్ వరకు. ఎందుకంటే అతనికి అపోహ ఉంది, అన్నకు పెట్టిందే నాకు పెట్టిందా లేదా. కాబట్టి ఇక్కడ ఎమోషనల్ డెవలప్మెంట్ అనేది తగ్గుతుంది అంటుంది. నెక్స్ట్ వన్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. ఈ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా మనకు సైకాలజీలో తప్పనిసరిగా వీటి మీద క్వశ్చన్స్ వస్తాయి. మీకు కూడా మేము రాసినటువంటి బుక్లలో కూడా వీటి గురించి వివరించడం జరిగింది. తప్పనిసరిగా ఒక క్వశ్చన్ ఉంటుంది మీకు దీనిలో కాగ్నిటివ్ డెవలప్మెంట్ లో. ఈ ఏజ్ అనేది గుర్తుపెట్టుకోవాలి మనం అంతే. ముఖ్యంగా కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది జాన్ పియాజెట్ ఎవరు చెప్పారు? కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది పియాజెట్. సంజ్ఞానాత్మక వికాసం అంటున్నాం మనం. కొన్నిసార్లు జ్ఞానాత్మక వికాసం అంటాం, సంజ్ఞానాత్మక వికాసం అంటాం. దీన్ని వివరించినటువంటి వాళ్ళు పియాజెట్ అనేది గుర్తుపెట్టుకోండి. దీనిలో 4 స్టేజెస్ అనేది ఉన్నాయి మనకి. పియాజెట్ ప్రకారము ఎన్ని స్టేజెస్ సంజ్ఞానాత్మక వికాసం ఎన్ని స్టేజెస్ అంటే 4 స్టేజెస్ అంటున్నాం. దాన్నే మనం ఏమంటున్నాం అంటే సెన్సరీ మోటార్ స్టేజ్. క్వశ్చన్ ఇదే అడతాడు, సెన్సరీ మోటార్ స్టేజ్ అంటే ఏ దశలో, ఏ వయసు నుంచి ఏ వయసు వాళ్ళకు అంటాడు. చాలా ఇంపార్టెంట్, దీని మీద మనం ఎక్స్పెక్టెడ్ చేయొచ్చు. కాబట్టి మోటార్ సెన్సరీ స్టేజ్ అంటే 0 నుంచి 2 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళను మోటార్ సెన్సరీ స్టేజ్ అంటున్నాం. రెండవది అంటే మోటార్ సెన్సరీ స్టేజ్ ని మనం తెలుగులో ఏమంటున్నాం మనం అంటే ఇంద్రియ చాలక దశ. ఇంద్రియ చాలక దశ అంటున్నాం. ఇంద్రియ చాలక దశ అంటే 0 నుంచి 2 సంవత్సరాల వయసు ఉన్నటువంటి స్టేజ్. ఈ దశను మనము ఇంద్రియ చాలక దశ అంటాం. మరి ఈ దశలో ఏం జరుగుతాయి మనకు? ఇంద్రియ చాలక దశలో ఏం జరుగుతాయి మనకు? ఇంద్రియ చాలక దశలో పిల్లల యొక్క కదలికలు మనకు 3 నెలలు అయిందంటేనే పిల్లలు చూడండి చేతులు కాళ్ళు ఆడించడం కానీ, సైడ్కు వంగడం కానీ, బోర్లా వాడడానికి అంటే 3 నెలల నుంచి స్టార్ట్ అవుతాయి. అక్కడ నుంచి మనకు మైల్ స్టోన్స్ అనేది. సో కాబట్టి ఇలాంటివన్నీ డెవలప్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ సంజ్ఞ అంటే సెన్సరీ మోటార్ స్టేజ్ లో పిల్లలు కదలికలు కావచ్చు, పట్టుకోవడం కావచ్చు, వినడం కావచ్చు, లేదా చూడడం కానీ, ఇవన్నీ డెవలప్ అయ్యేటటువంటి స్టేజ్. క్వశ్చన్ ఇలా కూడా అడగొచ్చు మనం. ఒక పిల్లవాడు చూస్తున్నాడంటే, వింటున్నాడంటే, అనుభూతులు ఆస్వాదిస్తున్నాడంటే ఇవన్నీ సెన్సరీ మోటార్ స్టేజ్. 0 నుంచి 2 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటిది. దాన్నే మనం ఇంద్రియ చాలక దశ అంటున్నాం. దెన్ సెకండ్ స్టేజ్ ఏంటంటే ప్రీ ఆపరేషనల్ స్టేజ్. క్వశ్చన్ ఏమడతాడంటే ప్రీ ఆపరేషనల్ స్టేజ్ యొక్క దశ ఏంటి అంటే ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అంటామంటే దాన్ని పూర్వ ప్రచాలక దశ అంటాం తెలుగులో. పూర్వ ప్రచాలక దశ 2 నుంచి 7 సంవత్సరాల మధ్య ఉంటుంది. మరి ఈ పూర్వ ప్రచాలక దశలో పిల్లల్లో ఏం డెవలప్ అవుతాయంటే దాంట్లో పదాలను, చిత్రాలను చూసి అనుసరించడం అనేటటువంటివి. అలాగే ప్రాణం లేని వాటికి ప్రాణాన్ని ఆపాదించి వాళ్ళు ఆడుతూ ఉంటారు. ఒక బొమ్మ ఇస్తే ఆ బొమ్మను చూసి ఆడుకోవడము, దానికి స్నానం చేయించడము, పౌడర్ వేయడము, జుట్టు వేయడము. దానికి ప్రాణం లేదనేది ఐడియా ఉండదు. అంటే ప్రాణం లేనటువంటి దాన్ని ప్రాణం ఉన్నట్టుగా ఆపాదించి మాట్లాడుతున్నట్టుగా ఇవన్నీ చేస్తుంటారు పిల్లల్లో. పిల్లలు ఆటలాడేటప్పుడు ఇవన్నీ మనం గమనిస్తూనే ఉంటాం. కాబట్టి ఇది సెకండ్ స్టేజ్ అంటున్నాను. ఒక్క నిమిషం. రైట్, సెకండ్ స్టేజ్ అంటే దాన్ని మనం ప్రీ ఆపరేషనల్ స్టేజ్ 2 to 7 years. ఇలా అడగొచ్చు కదా క్వశ్చన్. మనం ప్రాణం లేనటువంటి వాటికి ప్రాణం ఉన్నట్టుగా ఆపాదించేటటువంటి దశను ఏమంటారు అంటాడు. ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అంటాం. లేదా వయస్సు ఏదంటే 2 to 7 years అని అంటాం. ఇలా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. దెన్ మూడవది ఏంటి అంటే కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. అంటే 7 years నుంచి 11 years మధ్యలో ఉన్నటువంటి దశనే మనం కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అని అంటున్నాం. అంటే మూర్త ప్రచాలక దశ అంటున్నాం మనం. మూర్త ప్రచాలక దశ, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మూర్త్యం అంటే ఏంటి, అమూర్త్యం అంటే ఏంటి? మూర్త్యం అంటే
కంటికి కనిపించేది. కాంక్రీట్ ఆపరేషన్లు అంటే కంటికి కనిపించేది వాటిని గుర్తించడం. అమూర్త్యం అంటే ఏంటంటే కంటికి కనిపించినటువంటివి. ఒక పిల్లవాడికి ఏదైనా వస్తువును అంటే కనిపించే దాన్ని వాడు గుర్తుపట్టగలడు. కనిపించే దాన్ని ఇమాజినరీ చేసుకోవడం అనేది తర్వాతి స్టేజ్ లో డెవలప్ అవుతుంది. కాబట్టి కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అనేది 7 to 11 years మధ్యలో ఉంటుంది. దాన్నే మనం మూర్తి ప్రచాలక దశ అంటాం. దీంట్లో తార్కిక ఆలోచనలు కంటికి కనిపించే వాటిని మాత్రమే గుర్తించగలడు. తార్కిక ఆలోచన కలిగి ఉన్నటువంటి దశ ఏంటి అంటాడు. ఏంటది? కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. కనిపించే వాటిని మాత్రమే గుర్తించగలిగేటటువంటి దశ ఏంటి అంటే కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. దాన్నే మనం మూర్త్య ప్రచాలక దశ. చివరిగా ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ అనేది 4వది ఉంది. ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ ఇది 12 సంవత్సరాల తర్వాతి దశ అని చెప్పొచ్చు. దీన్ని మనం అమూర్త ప్రచాలక దశ అంటున్నాము. దీంట్లో ఊహాజనిత వస్తువులు ఊహించమని చెప్పాలి. మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పోయినప్పుడు కొన్ని రిలేషన్ మీద క్వశ్చన్స్ అడతా చూడండి. వాళ్ళకు ఈయన మేనమామ అవుతాడు, లేకపోతే ఆయన మేనత్త కూతురు, ఇవన్నీ కూడా ఇట్లా ఇచ్చేసి దానికి ఈయన ఏమవుతాడని రాసుకడతాం. అంటే ఇవన్నీ ఇమాజినరీ బేస్డ్, అంటే మన ఫిజికల్ గా వ్యక్తులు ఏం కనిపించట్లేదు. మనం ఇమాజినరీ బేస్డ్ గా అటెంప్ట్ చేయడం అనేది ఈ దశలో, లాస్ట్ దశలో, ఫార్మల్ ఆపరేషన్ స్టేజ్ లో, అమూర్త ప్రచాలక దశ ఏజ్ లో డెవలప్ అవుతాయి పిల్లల్లో. సో కాబట్టి ఇవన్నీ మనకు ఈ పిల్లవాడి యొక్క మెదడు ఎదుగుదల, అలాగే గ్రాస్పింగ్ లెవెల్స్, అబ్జర్వేషను, ఇవన్నీ ఒక స్టేజ్ వైజ్ ఉంటాయని చెప్పినటువంటివి ఇవి. అంతే, అది కరెక్ట్, ఎగ్జాక్ట్ గా. అందుకే మనం ఏమంటాం, ప్రాథమిక దశలో మాతృభాషలో బోధించమంటాం తప్ప మల్టీ లాంగ్వేజ్ లో బోధించమని చెప్పట్లేదు. ఎందుకు అంటే పిల్లల యొక్క మానసిక పరిపక్వత ప్రాథమిక దశలో 4 లాంగ్వేజ్ నేర్చుకునేంత స్తోమత ఉండదు వాళ్ళకు. అంటే ఆ మెమరీ కానీ ఆ గ్రాస్పింగ్ కానీ ఉండదు. ఒక లాంగ్వేజ్ ద్వారానే, అది కూడా మదర్ టంగ్ ద్వారా నేర్చుకుంటే పర్ఫెక్షన్ ఉంటుంది అనేది కాన్సెప్ట్ తోనే మాతృభాష అనేది కంపల్సరీ చేస్తారు. సో ఇట్లా ఈ 4 స్టేజెస్ మీద డెఫినెట్ గా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. క్వశ్చన్ అయితే డైరెక్ట్ గా అడగకపోవచ్చు, ఎందుకంటే ఈ స్టేజెస్ అందరికి తెలిసినవే ఉంటాయి. కానీ క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే ఇవే మనకు పిల్లల యొక్క కదలికలు ఏ దశలో ప్రారంభమవుతాయి, వినడం అనేది ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఆ దశ ఏంటి అంటే మొదటిది మనం చెప్పాలి, సెన్సరీ మోటార్ స్టేజ్. అలాగే రెండవ దాని ఏంటంటే ప్రాణం లేని వస్తువులకు ప్రాణం ఉన్నట్టుగా ఆపాదించేటటువంటి దశ ఏంటి అంటే రెండవది మనం ఇప్పుడు చెప్పినట్టుగా ప్రీ ఆపరేషనల్ స్టేజ్. మూడవది ఏంటి? అమూర్త విషయాలు, అంటే మూర్త విషయాలు అంటున్నాం. కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, కంటికి కనిపించే దాన్ని మాత్రమే వాళ్ళు గుర్తించగలడాన్ని మూడవ కాంక్రీట్ ఆపరేషన్. నాలుగవది కంటికి కనిపించకపోయినా అమూర్త భావనలు, ఊహాజనితమైనటువంటి వస్తువులను లేదా సమస్యలను అంచనా వేసేటటువంటి దశనే మనకు ఈ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. అది 12 years అబోవ్ ఏజ్ వాళ్ళల్లో కనిపిస్తుంది. సో ఇదంతా ఒక పార్ట్. మనం సైకలాజికల్ ఇంప్లికేషన్ సంబంధించి వచ్చినాయి. స్టూడెంట్ యాటిట్యూడ్స్ ఎలా ఉంటాయి, పేరెంటల్ యాటిట్యూడ్స్ ఎలా ఉంటుంది, దెన్ వాళ్ళ యొక్క ఫినాన్షియల్ పొజిషన్ ఎలా ఉంటుంది, దెన్ పియాజెట్ థియరీ ప్రకారము ఈ 4 స్టేజెస్ ఏంటి అనేది దీంట్లో మనం క్లారిటీగా డిస్కస్ చేసాం. మనం ఇంతవరకు అయితే ఇన్ డెప్త్ అయితే అవసరం లేదు ఇంకా మనం, రైట్. దెన్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఇప్పుడు మనం కాంపోనెంట్ లోకి వచ్చాం. ఇది కనిపిస్తే మీకు మొదటగా గుర్తు రావాల్సింది ఏంటంటే కాంపోనెంట్ ఆఫ్ ఈసిసి, ఎక్స్పాండెడ్ కోర్ కరికులం యొక్క కాంపోనెంట్ ఏంటి అంటున్నాం. అది మొదటిది మీకు చెప్పాం, బ్రెయిల్ మెకానిజం, బ్రెయిల్ రాయడం చదవడం అంటున్నాం. సో ఈ స్లైడ్ లో నుంచి మనం చాలా 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 క్వశ్చన్స్ మనం, అంటే ఇంపార్టెంట్ స్లైడ్ అని నేను చెప్పగలను. అన్ని మనకు డైరెక్ట్ క్వశ్చన్స్ మాదిరిగానే పెట్టాము. ఇది ఒకటి. నెంబర్ 1 ఏంటి ఇక్కడ అంటే దీంట్లో ఉన్నది లూయిస్ బ్రెయిల్. అంటే ఈ బ్రెయిలీ అనేది స్క్రిప్ట్ అన్నాం. బ్రెయిలీని ఇన్వెంట్ చేసింది ఎవరు అంటే లూయిస్ బ్రెయిల్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఆన్సర్స్ ఉంటాయి. హెలెన్ కిల్లర్ ఆన్సర్ కూడా ఉంటుంది. హెలెన్ కిల్లర్ కూడా ఆమె వినికిడి లోపము, అంధత్వము 2 ఉన్నాయి ఆమె. కానీ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? లూయిస్ బ్రెయిల్ అనేది మనకు తెలుసు. మనకు పాఠ్య పుస్తకాల్లో గతంలో 8వ తరగతిలో ఉండేది లూయిస్ బ్రెయిల్ అనేది.
సరే, ఇది మనకు గుర్తుంచుకోవాల్సింది అంటే బ్రెయిలీ లిపిని ఇంట్రడ్యూస్ చేసినటువంటి వాళ్ళు లూయిస్ బ్రెయిల్. బ్రెయిలీ పుట్టినటువంటిది ఎప్పుడు? కింది మనం ఫస్ట్ మరణం అనేది పెట్టినట్టున్నాం, అది కిందికి తీసుకున్నాం. లూయిస్ బ్రెయిల్ వాజ్ బోర్న్ ఇన్ January 4. January 4th రోజు పుట్టాడు ఆయన. January 6th నాడు చనిపోయాడు. గుర్తుపెట్టుకోండి, 2 రోజులు గ్యాప్ ఉన్నట్టుగా. అంటే ఇయర్స్ వేరు అక్కడ, అంటే 2 రోజులకే చచ్చిపోయినట్టు కాదు, కానీ లూయిస్ బ్రెయిల్ యొక్క జననం January 4, మరణం January 6. సో పుట్టింది ఎప్పుడు? 1809 January 4th లూయిస్ బ్రెయిల్ జననం. చనిపోయింది January 6th 1852. రైట్, ఈ రెండింటిని మనం గుర్తుపెట్టుకోవాలి, క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. దెన్ మూడవది ఏంటి అంటే లూయిస్ బ్రెయిల్ బిలాంగ్స్ టు డాష్ కంట్రీ. ఏ దేశస్థుడు అనొచ్చు? ప్యారిస్ దేశస్థుడు లేదా ఫ్రాన్స్ దేశస్థుడు అని గుర్తుపెట్టుకోవాలి. ప్యారిస్ దేశస్థుడు లేదా ఫ్రాన్స్ దేశస్థుడు అంటున్నాడు. ఇంకా వాడు మనం టెస్ట్ చేయాలనుకుంటే ఆయన ఊరి పేరు ఏందని కూడా అడగచ్చు. క్రూవే. ఆయన జన్మించినటువంటి ఊరి పేరేంటి? క్రూవే. క్రూవే అనే గ్రామంలో జన్మించాడు. సో ఇక్కడ మనకు 3 క్వశ్చన్లు క్లియర్. పుట్టింది ఎప్పుడు, చనిపోయింది ఎప్పుడు? చనిపోయిన దాంట్లో చూడండి ఏం రాసాం మనం, అతను ఎట్లా చనిపోయాడంటే ట్యూబరిక్లోసిస్ అనేటటువంటి జబ్బుతో సఫర్ అయిపోయి ఆయన చనిపోవడం జరుగుతుంది. అంత డెప్త్ ఏం అడగపోవచ్చు మనం, బట్ ఇయర్ అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఇంపార్టెంటే. ఏ దేశస్తుడు ఇంపార్టెంటే, ఏ విలేజ్ అనేది కూడా కొద్ది వరకు మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. దెన్ ఏ ఏజ్ లో అతనికి బ్లైండ్నెస్ వచ్చింది అంటే 3 years ఉన్నప్పుడు అతనికి అంధత్వం వచ్చింది. 3 years, అతనికి 3 సంవత్సరాల వయసులోనే అంధత్వం అనేది వస్తుంది. రైట్, ఈ వాజ్ స్టడీడ్ ఇన్, ఎక్కడ చదివాడు ఆయన అంటే ప్యారిస్ లో రాయల్ డెస్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది బ్లైండ్. రాయల్ డెస్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది బ్లైండ్ అనే ఇన్స్టిట్యూట్ లో అతను చదివాడు. అతను చదివినటువంటి పాఠశాల పేరు ఏంటంటే రాయల్ డెస్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది బ్లైండ్, ప్యారిస్ లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ ఎట్లా ఉండొచ్చు అంటే బ్రెయిల్ అఫీషియల్లీ రికగ్నైజ్డ్ ఇన్ June 20, 1952. బ్రెయిలీ లిపిని అధికారికంగా గుర్తించినటువంటి సంవత్సరం ఏది? 1952. సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలి, ఒకటి ఉంది లాజిక్ దీంట్లో. ఆయన చనిపోయింది 1852లో, దాన్ని రికగ్నైజ్ చేసింది 1952లో. అంటే లూయి బ్రెయిలీ చనిపోయిన 100 సంవత్సరాలకు బ్రెయిలీ లిపికి గుర్తింపు వచ్చింది. ఆయన బతికినప్పుడు బ్రెయిలీ లిపిని వాడలే ఎవరు కూడా, అసలు ప్యారిస్ లోనే వాడలే. అయ్యో ఒక బ్లైండ్ ఏంది, దీనికి అనుకోవడం ఏంది, మేము ఆచరించడం ఏంది, అట్లా ఉన్నది అప్పుడు. కాబట్టి 100 సంవత్సరాలకు అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 2 మనం ఇది గుర్తుంటే అదే అటెంప్ట్ చేయొచ్చు మనం. 1852 తర్వాత అంటే 1952, 100 years ఆయన చనిపోయిన 100 సంవత్సరాలకు దాన్ని గుర్తించింది. ఇంకా మనకు టెస్ట్ చేయాలంటే ఆ డేట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. కాంపిటీషన్ ఎక్కువైనప్పుడు డేట్ల ఇయర్ అందరు తెలుసు, డేట్ అంటాడు, మంత్ అంటాడు. కాబట్టి మనం వీటి మీద కూడా కొంత కాన్సన్ట్రేషన్ చేయాలి. June 20, 1952. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఎలా ఉండొచ్చు అంటే బ్రెయిలీ గాట్ ఇన్స్పిరేషన్. బ్రెయిలీ లిపి కనుక్కోవడానికి లూయి బ్రెయిలీ గారికి ఎవరు ఇన్స్పిరేషన్? ఆయన లూయి బ్రెయిలీ గారు బ్రెయిలీ లిపిని కనుక్కున్నారు, కరెక్ట్. కానీ ఆ బ్రెయిలీ లిపిని కనుక్కోవడానికి ఆయన ఇన్స్పిరేషన్ ఎవరు అంటే కెప్టెన్ చార్లెస్ బార్బియర్. కెప్టెన్ చార్లెస్ బార్బియర్. ఈయన యొక్క మోటివేషన్ అంటే ఇన్స్పిరేషన్ తోనే లూయి బ్రెయిలీ గారు బ్రెయిలీ లిపిని కనుక్కున్నారు. ఈయన ఎవరు అంటే ఒక సైనికాధికారి. ఈయనకేం సంబంధం, ఏమన్నా బ్లైండ్ అంటే కాదు. ఈయన రాత్రి సమయాల్లో సోల్జర్స్ కు కొన్ని హింట్స్ ఇవ్వడానికి లేదా సమాచారాన్ని ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి చేరవేయడానికి ఒక కోడ్ లాంగ్వేజ్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆయన కోడ్ను ఒకదాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ కోడ్ను ఏంటంటే ఆ కోడ్ ఎలా తయారు చేశాడంటే 12 డాట్స్, ఎంబోజింగ్ డాట్స్ బేస్ చేసుకొని ఒక కోడ్ను అతను ఇంట్రడ్యూస్ చేశాడు. 12 ఎంబోజింగ్ డాట్స్ బేస్ చేసుకొని సో చార్లెస్ బార్బియర్ సోల్జర్స్ కు రాత్రి సమయాల్లో సమాచారం ఇవ్వడానికని ఒక టచ్ రీడింగ్, అది కూడా టచ్ చేసి అర్థం చేసుకోవడానికి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎప్పుడు అంటే 1829. గుర్తుపెట్టుకోవాలి.
చార్లెస్ బార్బియర్ ఈ డెవలప్డ్ 12 డాట్స్ 12 ఉబ్బెత్తు చుక్కలను బేస్తో 12 ఉబ్బెత్తు చుక్కలను ఆధారం చేసుకొని టచ్ రీడింగ్ ను 1829 లో స్పర్శ ద్వారా చదివేటటువంటి విధానాన్ని 1829 లో చార్లెస్ బార్బియర్ అనే అతను ఇంట్రడ్యూస్ చేశారు. రైట్. తర్వాత ద ఫస్ట్ బ్లైండ్ స్కూల్ ఇన్ ఇండియా వాజ్ సెటప్. ఎక్కడ ఉంది అంటాడు. చాలా 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 సార్లు అడిగిన క్వశ్చన్ ఇది. మొట్టమొదటి భారతదేశంలో మొదటి అంధుల పాఠశాల ఎక్కడ ఉంది అంటాడు. అమృత్సర్ లో స్టార్ట్ చేశారండి. ఇది అమృత్సర్ లో స్టార్ట్ చేశారు 1887. ఏ ఇయర్ లో స్టార్ట్ చేశారంటే 1887. ఎవరు స్టార్ట్ చేశారంటే అనే షార్ప్. లాస్ట్ కొంచెం అంటే అదే లైన్ లో మనకు లాస్ట్ అనే షార్ప్. ఆ స్కూల్ పేరు ఏంటి అంటే షార్ప్ మెమోరియల్ స్కూల్ ఫర్ ది బ్లైండ్. షార్ప్ మెమోరియల్ స్కూల్ ఫర్ ది బ్లైండ్. అన్ని కూడా అప్పుడు క్రిస్టియన్ మిషనరీస్ చేత స్టార్ట్ చేశారు. మొన్న ఈ మధ్యలో ఒక క్వశ్చన్ అడిగారు ఇట్లనే, ఏంటంటే ఇది ఎవరు స్టార్ట్ చేశారు, ఏ మిషనరీ వాళ్ళు స్టార్ట్ చేశారని కూడా అడిగారు. క్రిస్టియన్ మిషనరీ వాళ్ళు ప్రారంభించడం జరిగింది. సో దీంట్లో మనకు 3-4 క్వశ్చన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ స్కూల్ ఫర్ ది బ్లైండ్ లొకేటెడ్ ఇన్ డాష్ అమృత్సర్. ఫస్ట్ స్కూల్ ఫర్ ది బ్లైండ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1887. ఫస్ట్ స్కూల్ ఫర్ ది బ్లైండ్ ఎస్టాబ్లిష్డ్ బై అనే షార్ప్. నేమ్ ఆఫ్ ద ఫస్ట్ స్కూల్ ఫర్ ది బ్లైండ్ షార్ప్ మెమోరియల్ స్కూల్. అయితే ఇక్కడ ఇంకొక అదనంగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలంటే, ఇప్పుడు ఆ షార్ప్ మెమోరియల్ స్కూలు డెహ్రాడూన్ కు మార్చడం జరిగింది. ప్రజెంట్ అమృత్సర్ లో లేకుండా డెహ్రాడూన్ కు మార్చడం జరిగింది. సో దెన్ నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్ అండి. మనం ఇప్పుడు దాకా చెప్పినటువంటిది ఏంటి, మొదటి అంధుల పాఠశాల ఎక్కడ ఉంది, ఎవరి చేత ప్రారంభించబడింది, ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది. ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేసేటటువంటివని ఇట్లాంటివే మనం ఎక్స్పెక్ట్ చేయాలి. దెన్ నెక్స్ట్ వన్ ఏంటంటే, ఇది భారతదేశంలో మనం ఇప్పటిదాకా చదువుకున్నది. మరి ప్రపంచంలోనే మొదటి అంధుల పాఠశాల ఎక్కడుంది, ఎవరు ప్రారంభించారు, ఏ ఇయర్ లో ప్రారంభించారు, దాని పేరేంటి. సేమ్ పైన చదువుకున్నట్టుగానే ఫస్ట్ బ్లైండ్ స్కూల్ ఫర్ ది బ్లైండ్ వాజ్ సెటప్ ఇన్ ప్యారిస్ 1784. 1784 లో మొదటి అంధుల పాఠశాలను ప్యారిస్ నగరంలో ప్రారంభించడం జరిగింది. ఎవరు, వాలెంటీన్ హెవే. ఇన్స్టిట్యూట్ పేరు ఏంటి అంటే ఇన్స్టిట్యూట్ ఫర్ ది బ్లైండ్ యూత్ అనే పేరుతో ప్రపంచంలోనే మొట్టమొదటి అంధుల పాఠశాల 1784 సంవత్సరంలో వాలెంటీన్ హెవే అనే అతను ప్రారంభించడం జరిగింది. వాలంటైన్ డే గుర్తుపెట్టుకోండి, వాలెంటీన్ హెవే అనేది మనకు గుర్తొస్తుంది. వాలెంటీన్ హెవే. సో ప్యారిస్ నగరం అనేది కూడా ఇంపార్టెంట్. 1784 అనేది ఇంపార్టెంట్. సో దీంట్లో చాలా క్వశ్చన్స్ ఎక్స్పెక్టెడ్ గా కనిపిస్తున్నాయి మనకు, అందుకని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దెన్ నెక్స్ట్ వన్, టీచింగ్ బ్రెయిల్. బ్రెయిల్ ఎలా బోధించాలి మనం రేపు బ్రెయిల్ నేర్చుకుంటామండి. ఎందుకో మనకు అంటే ఇవ్వచ్చు. మనకు లాస్ట్ టైం డిఎస్సి పేపర్లో, నార్మల్ డిఎస్సి పేపర్లోనే, గత డిఎస్సి పేపర్ లాస్ట్ టైం అంతకు ముందు సారో ఒక లెటర్ కు డాట్స్ ఏంటని అడిగాడు. 2 క్వశ్చన్స్ వచ్చినాయి, ఒకేసారి 2 క్వశ్చన్స్ వచ్చినాయి బ్రెయిలీ మీద. ఇట్లానే మనకు ఆర్ అనే లెటర్ కు బ్రెయిలీలో ఆర్ రాయడానికి ఏ చుక్కలను పెడతారు అంటారు, లేదా డబ్ల్యూ రాయడానికి ఏ చుక్కలను, ఎన్ని డాట్స్ మనం ఉపయోగిస్తాం అంటారు. ఆ డాట్స్ ఏంటో మనం చెప్పాలి, డినోట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు మనం బ్రెయిల్ ఏం పెద్ద కష్టమయ్యేది కాదు. 10 నిమిషాలు అబ్జర్వ్ చేస్తే మనకు చెప్పలేము, ఒక మార్క్ వచ్చినా మనం ఎక్కడికో వెళ్ళిపోతాము. రైట్, ఓకే. దీంట్లో బ్రెయిల్ అనేది ఏంటి అంటే బై సీయింగ్ చదివేది, బై టచ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. బ్రెయిల్ అనేటటువంటిది టాక్టైల్ అప్రోచ్ అనేది గుర్తుపెట్టుకోండి. స్పర్శ ద్వారా చదువుతాం, దాన్ని తడిని చదువుతాం. ఎలా తడమాలి ఏంటి అనేది కూడా నెక్స్ట్ క్లాస్ చూస్తాం. మనం చూపుడు వేలు, మన యొక్క చేతి చూపుడు వేల సహాయంతో చదువుతాం. కాబట్టి బ్రెయిల్ అనేది అటువంటిది టచ్ అప్రోచ్ అనేది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇది క్వశ్చన్ మాదిరిగానే. బ్రెయిల్ అంటే బ్రెయిల్ రీడింగ్ అనేది ఎలా చేస్తారు, టచ్గా లేదా వినికిడి ద్వారానా లేదా చూడడం ద్వారానా అంటారు. కాబట్టి ఇది టాక్టైల్ అప్రోచ్ అనేది గుర్తుపెట్టుకోండి, స్పర్శాయుతమైనటువంటి.
దెన్ నెక్స్ట్ వన్, బ్రెయిల్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ రైజ్డ్ డాట్స్ ఇన్ ఎ సెల్. బ్రెయిల్ అనేది ఎట్లా ఉంది, ఒక ఉబ్బెత్తు చుక్కలు ఇవి. సెల్ అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఇక్కడ 1 2 3 4 5 6 అనేటటువంటి ఉన్నాయి కదా, ఇవి ఒక సెల్ అంటాం మనం. బ్రెయిలీ పలకలో ఒక సెల్ ఉంటుంది, ఈ సెల్లో 6 చుక్కలు ఉంటాయి. సో ఈ 6 చుక్కలను బేస్ చేసుకునే మనకు బ్రెయిలీ లిపి అనేది రాయడం జరుగుతుంది. అందుకే ఇక్కడ మనం డిస్ప్లేలో ఉన్నది ఇక్కడ మనం. సో ఫస్ట్ మనకు సెల్ అంటే సెల్లో 6 చుక్కలు ఉంటాయి, అవి ఉబ్బెత్తు చుక్కలు ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోండి. ఇవేమున్నాయి మనకు పిల్లలకు ప్రైమరీ స్టేజ్ లో అయితే మనకు ఎగ్ ట్రే ఉంటుంది చూడండి, మన ఇండ్లలో గుడ్లు పెట్టుకోవడానికి 6 గుడ్లు పెట్టుకునే ట్రే ఉంటుంది కదా, అవి లర్నర్స్ కోసం చూపించచ్చు. మనం గుడ్స్ అక్కడ ఎగ్ పెట్టి ఇది 1 2 3 4 5 6 ఇట్లా ఉంటుంది. 1 అంటే ఇది ఏ డాట్ అంటాం, 2 పెడితే 2, 1 2 పెట్టేసి ఇది బి అంటాం, 1 4 పెట్టి సి అంటాం. ఇలా కూడా నేర్పించవచ్చు లర్నర్స్ కోసం మనం. ఎనీవే, మూడోది ఏంటంటే ఈ సెల్ సైజ్ ఎంత, ఈ బ్రెయిలీ సైజ్ సెల్ యొక్క సైజ్ ఎంత అంటే బ్రెయిలీ సెల్ ఈజ్ 6 mm ఇంటూ 3.6 mm సైజ్. ఈ 1 2 3 ఇట్లా నిలువుగా ఉంది కదా, ఇది 6 mm సైజ్ అండి. ఇలా అడ్డంగా ఉన్నటువంటిది ఏమో 3.6 mm సైజ్ ఉంటుంది, అంటే బ్రెయిలీ సెల్ యొక్క సైజ్ ఇది. దెన్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బ్రెయిలీ స్క్రిప్ట్ బేస్డ్ ఆన్ 6 డాట్స్ అంటున్నాం. బ్రెయిలీ లిపి అనేది 6 చుక్కల మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఈ చార్లెస్ బార్బియర్ కనుక్కున్నటువంటి 12 చుక్కలను బేస్ చేసుకొని లూయి బ్రెయిల్ గారు ఆ 12 చుక్కలను తడిమినప్పుడు అతని స్పర్శకు సరిగ్గా అందదు. ఇదేదో ఆ 12 చుక్కలు ఉంటే ఇది కష్టమవుతుంది, దాన్ని కుదిస్తే 6 చుక్కలుగా మారిస్తే బాగుంటుందని దానికి ఒక థాట్ వచ్చింది. ఆ థాట్ ని ఇంప్లిమెంట్ చేశాడు. ఈ రోజు ప్రపంచానికి అంటే దృష్టిలోపం ఉన్నటువంటి పిల్లల వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగు నింపిందంటే ఈయన. కాబట్టి 6 చుక్కలు దానికి అనుకుంది. సో బ్రెయిలీ స్క్రిప్ట్ ఈస్ డిపెండింగ్ 6 డాట్స్ అనేది గుర్తుపెట్టుకోండి. అక్కడ చార్లెస్ బార్బియర్ పెట్టిన 12 డాట్లు కూడా ఉంటాయి ఆప్షన్ లో, అది పెట్టకూడదు మనం. బ్రెయిలీ లిపి ఆయన బ్రెయిలీ కాదు కనుక్కున్నది, అది సీక్రెట్ లాంగ్వేజ్ అంటాం. సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అది ఎంబోజింగ్ రీడింగ్ మెథడ్ అన్నాం, అంతేగాని అది బ్రెయిల్ అనే దానికి లేదు. ఈ బ్రెయిల్ అనే పేరు ఎవరు పెట్టారంటే కూడా ఈయన శిష్యులు పెట్టారు. వాస్తవానికి లూయి బ్రెయిలీకి ఈ బ్రెయిలీ లిపి అనే దానికి ఆయన శిష్యులు దీనికి పేరు పెట్టడం జరిగింది అన్నట్టు. ఆయన చనిపోయిన తర్వాత ఈ బ్రెయిలీ అనేది అధికారికంగా వచ్చింది అన్నాం కదా 100 సంవత్సరాల తర్వాత. రైట్. బ్రెయిలీ డాట్స్ అరేంజ్డ్ ఇన్ 2 vertical lines. బ్రెయిలీ డాట్స్ ఎలా ఉంది అనేది ఈ సెల్ లో మనకు కనిపిస్తుంది. 2 vertical lines నిలువు వరుసల్లో ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ 1 2 3, రైట్ సైడ్ 2 4 5 6 అనేవి ఇక్కడ ఉన్నాయి. ఇదే ఇక్కడ మనం పేర్కొనడం జరిగింది 1 2 3 4 5 6 అనేది. సో ఇది గుర్తుంచుకోండి ఇవి ఎలా ఉందనేది. దెన్ నెక్స్ట్ క్లాస్ లో బ్రెయిలీ మీద కొంత మనం బ్రీఫ్ చేస్తూ, సో బ్రెయిలీ నేర్చుకోవడంతో పాటు ఇంకా ఈ కాంపోనెంట్ అదర్ కాంపోనెంట్స్ ఉన్నాయి మనకు. బ్రెయిలీ కాకుండా ఓరియంటేషన్, మొబిలిటీ, ఏడిఎల్ స్కిల్స్, టెక్నాలజీ, మనకు మిగిలిపోయిన ఇవే మెథడాలజీ. ఇంకా మనకు మిగిలిపోయిన ఏంటి, విజువల్ ఇంపైర్మెంట్ అంటే 4 విషయాలు నేను చెప్పగలను. ఒకటి బ్రెయిల్, రెండవది ఓరియంటేషన్ మొబిలిటీ, మూడవది ఏడిఎల్ స్కిల్స్, నాలుగవది టెక్నాలజీ, ఐదవది మెథడ్స్. ఈ 5 కవర్ చేస్తే ఒక 2 రోజులలో మనం కవర్ చేస్తాం. ఆర్లీగా 2-3 క్లాస్ లోపల అయిపోతుంది మనకు. విఐ అయితే కంప్లీట్ గా. ఇంకా ఇవి కాకుండా నాకు తెలిసి అయితే వేరే కార్నర్స్ అయితే ఏముండవని అనుకుంటున్నాను. ఈ 4 పాయింట్స్ మనం చూడాలి. సో చూస్తే మనకు ఎనఫ్ ఇది ఇన్ఫర్మేషన్ మనకు విఐ రిలేటెడ్ అయితే సరిపోతుంది. సో వితిన్ 2 or 3 క్లాసెస్ లో కంప్లీట్ చేద్దాం మనం. ఈ వీకెండ్ లోపల కంప్లీట్ అయ్యేటట్టు ప్లాన్ చేద్దాం. థ్యాంక్ యూ అండి.